హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి టోటల్ మంత్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. ఎవ్రీ మంత్ కూడా ఇలాంటి వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, మనకి వీక్లీ కూడా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కదా. సో వీక్లీ 1 వీడియో వస్తుంది. టోటల్ గా మంత్ కి మనకి 4 టాపిక్ వైజ్ వీక్లీ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఈ 4 వీడియోస్ యొక్క కంపైలేషన్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో అనేది. ఈ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీక్లీ 4 అలాగే మంత్లీ, సో ఈ 5 పీడిఎఫ్స్ అనేవి మీకు ఒక ప్యాకేజ్ లో మంత్లీ కరెంట్ అఫైర్స్ లో అయితే అందజేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, లాస్ట్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అయితే వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. అలాగే మనకి 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లో వెబ్సైట్ లో అందుబాటులో అయితే ఉన్నాయి. ఓకే, ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో మీకు ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే అందుబాటులో ఉంటాయి. ఓకే, మీకు స్టాటిక్ జీకే ఫ్రీ వీడియోస్, అథమెటిక్ రీజనింగ్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో ఉంటే ఒకసారి చెక్ చేయండి ఎవరైనా కావాలనుకుంటే కనుక. సో మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా పీడిఎఫ్ బై చేయాలనుకుంటే కనుక ఒకసారి అక్కడ నుండి అయితే చెక్ చేయండి. మొట్టమొదటిగా ఫిబ్రవరి మంత్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం. ఎయిర్టెల్ గోపాల్ మిట్టల్ నేమ్డ్ యాజ్ ద యాక్టింగ్ చైర్మన్ ఆఫ్ జిఎస్ఎంఏ బోర్డ్. ఓకే, ఎయిర్టెల్ కి సంబంధించిన గోపాల్ మిట్టల్ గారు జిఎస్ఎంఏ బోర్డు కి సంబంధించి యాక్టింగ్ చైర్పర్సన్ గా అయితే ప్రజెంట్ ఎన్నుకోబడ్డారు. కె బాలసుబ్రహ్మణ్యం అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిటీ బ్యాంక్ ఇండియా హెడ్. కె బాలసుబ్రహ్మణ్యం గారిని కొత్త సిటీ బ్యాంక్ యొక్క ఇండియా హెడ్ గా అయితే నియమించారు. నెక్స్ట్ హిసాచి టెకుచి రీఅపాయింటెడ్ యాజ్ ద మారుతి సుజుకి ఎండి అండ్ సిఇఓ. హిసాచి టెకుచిని మారుతి సుజుకి సంబంధించి ఎండి అండ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తిరిగి నియమించడం జరిగింది. నెక్స్ట్ బార్టీ వేవర్ స్వాన్ ఇన్ యాజ్ ద బెల్జియం న్యూ ప్రైమ్ మినిస్టర్. బెల్జియం కొత్త ప్రధానమంత్రిగా బార్టీ వేవర్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. Nokia has appointed Justin Hotard as the new CEO, Chief Executive Officer, effective from April 1st, 2025. Nokia కంపెనీ తన కొత్త CEO, Chief Executive Officer గా జస్టిన్ హోటార్డ్ అయితే నియమించింది. ఈ నియామకం ఏప్రిల్ 1, 2025 నుండి అయితే అమల్లోకి రావడం జరుగుతుంది. జ్ఞానేష్ కుమార్ అపాయింటెడ్ as the India new Chief Election Commissioner. భారతదేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ గా మనకి జ్ఞానేష్ కుమార్ అయితే నియమితులయ్యారు. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ మనకి హూ ఇస్ హూ రిలేటెడ్ గా. ఓకే, కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్. స్టాండర్డ్ చార్టర్డ్ అపాయింటెడ్ ద పీడీసీ యాజ్ ఇండియా సిఇఓ. స్టాండర్డ్ చార్టర్డ్ మనకి బ్యాంక్ వచ్చేసరికి భారతదేశానికి సంబంధించి కొత్త సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పీడీ సింగ్ అయితే నియమించింది. నెక్స్ట్ మైమూన్ ఆలం హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఉక్కు మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా మైమూన్ ఆలం అయితే నియమించడం జరిగింది. శిఖర్ ధవన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. మనకి రీసెంట్ గా స్టార్ట్ అయిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా శిఖర్ ధవన్ అయితే నియమించడం జరిగింది. జ్ఞానేష్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియా న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. భారతదేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ అయితే నియమితులయ్యారు. చాలా మంది కూడా ఎలక్షన్ కమిషనర్ కి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను హూ ఇస్ హూ వీడియోలో ప్రతి నెల కూడా చెప్తూ ఉంటాను. అయినా సరే రీసెంట్ గా పోల్లో ఈ క్వశ్చన్ పెడితే 90% అయితే రాంగ్ ఆన్సర్ అయితే పెట్టడం జరిగింది. నేను ఎన్నికల కమిషనర్ అడిగితే చాలా మంది కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ అయితే ఆన్సర్ గా అయితే పెట్టారు. ఓకే, సో చాలా మంది అందుకే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని మీకు ముందుగానే చెప్పారు. అయినా సరే చాలా మంది కూడా వీడియో అయితే చూడలేదు అనుకుంటా. లో చాలా మంది కూడా ఆ క్వశ్చన్ కి అయితే మిస్టేక్ అయితే పెట్టడం జరిగింది. సిఈసి వేరు, ఈసీ వేరు. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మెయిన్ పర్సన్. ఎలక్షన్ కమిషనర్స్ అనేవాళ్ళు మనకి 2 లేదా 3 కూడా ఉంటారు. ఇది చాలా సార్లు చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అయితే మనకి ఎలక్షన్ కమిషనర్ గా, న్యూ ఎలక్షన్ కమిషనర్ గా వివేక్ జోషి అయితే అపాయింట్ అయ్యారు. ఓకే, అంతకుముందు ఎన్నికల కమిషనర్ గా ఉన్న జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ప్రమోట్ అవడంతో ఇక్కడ ఏర్పడిన ఖాళీకి భర్తీగా కొత్త ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషిని అయితే అపాయింట్ చేశారు. ఇదే క్వశ్చన్ నేను అడిగాను, కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు అని చెప్పి. ఓకే, కేవలం 5-6% మాత్రమే వివేక్ జోషి కరెక్ట్ ఆన్సర్ పెట్టి మిగతా అందరూ కూడా రాంగ్ ఆన్సర్ జ్ఞానేష్ కుమార్ అయితే పెట్టారు. సో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వి అనంత నాగేశ్వరన్ టర్మ్ యాజ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎక్స్టెండెడ్ టు మార్చ్ 2027.
మనకి ప్రధాన ఆర్థిక సలహాదారు భారత ప్రభుత్వానికి సంబంధించి వి నాగేశ్వరన్ గారు ఉన్నారు కదా, ఈయన పదవీ కాలం అనేది మార్చి 2027 వరకు కూడా పొడిగించడం జరిగింది. అప్పటిదాకా కూడా మనకి భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా వి అనంత నాగేశ్వరన్ గారు అయితే కొనసాగనున్నారు. రేఖా గుప్తా స్వాన్ ఇన్ యాజ్ ద 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీకి సంబంధించి 9వ ముఖ్యమంత్రిగా మనకి రేఖా గుప్తా గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్ళీ ఢిల్లీలో అధికారంలోకి అయితే రావడం జరిగింది. ఓకే, నేను రీసెంట్ గా అప్డేటెడ్ హూ ఇస్ హూ చీఫ్ మినిస్టర్ వీడియోస్ కూడా చేశాను తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. అలాగే మణిపూర్ లో వచ్చేసరికి మనకి రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరిగింది. కాష్ పటేల్ స్వాన్ ఇన్ యాజ్ ద 9th డైరెక్టర్ ఆఫ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టేక్స్ ఆన్ ద భగవద్గీత. మనకి ఎఫ్బిఐ ఉంది కదా, ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీని యొక్క 9వ డైరెక్టర్ గా కాష్ పటేల్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ప్రమాణ స్వీకారం అనేది భగవద్గీత పైన అయితే చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా, రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ అయితే నియమితులయ్యారు. ఆల్రెడీ వేరే ఆయన ఉన్నారు. మనకి శక్తికాంత్ దాస్ గారు రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్ గా పదవి విరమణ చేశారు కదా, సో అక్కడ నుండి మనకి నరేంద్ర మోడీ గారికి ప్రిన్సిపల్ సెకండ్ సెక్రటరీగా అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. ప్రొఫెసర్ సవ్యసాచి కర్ has appointed as the new director of Institute of Economic Growth, న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ యొక్క కొత్త డైరెక్టర్ గా ప్రొఫెసర్ సవ్యసాచి కర్ అయితే నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ లీడర్ విజయేంద్ర గుప్తా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద స్పీకర్ ఆఫ్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ. భారతీయ జనతా పార్టీ నాయకుడైన విజయేంద్ర గుప్తాను ఢిల్లీ శాసనసభ స్పీకర్ గా అయితే ఎన్నిక చేయడం జరిగింది. ఎన్ చంద్రశేఖరన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రతన్ టాటా ఎండోన్మెంట్ ఫౌండేషన్. రతన్ టాటా యొక్క ఎండోన్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ అయితే నియమించడం జరిగింది. తుహిన్ కాంత్ పాండే అపాయింటెడ్ యాజ్ ద 11th సెబీ చైర్పర్సన్. ఓకే, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీని యొక్క 11వ చైర్పర్సన్ గా తుహిన్ కాంత్ పాండే అయితే నియమితులయ్యారు. అంతకుముందు మాధవి పూరి బుచ్ ఉండేవారు కదా, ఆమె స్థానంలో కొత్తగా తుహిన్ కాంత్ పాండే గారు అయితే నియమితులవడం జరిగింది. ఎస్బీఐ లైఫ్ అపాయింటెడ్ ద దొరబాబు దాపర్తి యాజ్ డిప్యూటీ సిఇఓ. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ డిప్యూటీ సిఇఓగా దొరబాబు దాపర్తిని అయితే నియమించడం జరిగింది. కోటాక్ మహేంద్ర ప్రైమ్ అపాయింటెడ్ ద షారుఖ్ తోడివాలా యాజ్ న్యూ ఎండిఎన్ సిఇఓ. కోటాక్ మహేంద్ర ప్రైమ్ తన కొత్త ఎండిఎన్ సిఇఓగా షారుఖ్ తోడివాలాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. చంద్రికా తాండన్ విన్స్ ద బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ అవార్డ్ ఎట్ ద 67th గ్రామీ. ఓకే, గ్రామీ అవార్డులో భాగంగా 67వ గ్రామీ అవార్డులో భాగంగా బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ అవార్డును చంద్రికా తాండన్ అయితే గెలుచుకున్నారు. నోయల్ టాటా అవార్డెడ్ ద హానరీ డాక్టరేట్ బై ద యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్. ఓకే, ససెక్స్ విశ్వవిద్యాలయం ద్వారా నోయల్ టాటాకు గౌరవ డాక్టరేట్ అయితే ప్రదానం చేయబడడం జరిగింది. నెక్స్ట్ చమన్ అరోరా awarded the Sahitya Academy Award 2024 in Dongri for his book ఏక్ హోర్ అశ్వత్థామ. ఓకే, చమన్ అరోరాకు ఏక్ హోర్ అశ్వత్థామ అనే పుస్తకానికి సంబంధించి డోంగ్రీ భాషలో రచించినందుకు గాను ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు 2024 అయితే ప్రదానం చేయబడడం జరిగింది. ట్రావెన్స్ హెడ్ క్లించ్డ్ ద మేడెన్ ఎలన్ బోర్డర్ మెడల్ ఎట్ 2025 ఆస్ట్రేలియన్ క్రికెట్స్ అవార్డ్ 2025. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్, మనకి ఐసీసీ అవార్డ్స్, బీసీసీ అవార్డ్స్ ఉంటాయి కదా, అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు ఇచ్చే ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ లో ట్రావిస్ హెడ్ కు మేడ్ ఇన్ అలన్ బోర్డర్ మెడల్ అయితే మనకి లభించడం జరిగింది. దీపక్ కుమార్ కేడియా ఐజీ హెడ్ క్వార్టర్ ఎన్సీజీ రిసీవ్డ్ ద ఎన్ఏ ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్ ఫ్రమ్ ఐసీఏఐ ఎట్ ద వరల్డ్ ఫోరం ఆఫ్ అకౌంటెంట్స్ మీట్ ఆన్ February 1, 2025. దీపక్ కుమార్ కేడియా ఎవరైతే ఉన్నారో ఐజీ హెడ్ క్వార్టర్స్ ఎన్ఎస్జీకి సంబంధించి February 1, 2025న వరల్డ్ ఫోరం ఆఫ్ అకౌంటెంట్స్ మీటింగ్ లో ఐసీఏఐ నుండి సిఏ ఇన్ పబ్లిక్ సర్వీస్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. లేట్ చమన్ అరోరా విల్ బి పోస్ట్మస్లీ హానర్ విత్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 ఇన్ డోంగ్రీ ఫర్ హిస్ షార్ట్ స్టోరీ కలెక్షన్ ఏక్ హోర్ అశ్వత్థామ. ఓకే, మనకి దివంగత చమన్ అరోరా గారికి తన రాసిన చిన్న కథలు షార్ట్ స్టోరీల యొక్క కలెక్షన్ సంపుటి అయిన ఏక్ హోర్ అశ్వత్థామకు సంబంధించి ఆయనకి డోంగ్రీ భాషలో రచించినందుకు గాను 2024 సాహిత్య అకాడమీ అవార్డుతో మరణానంతరం అయితే గౌరవించబడడం జరిగింది.
Varsha Bharat, the debut film Bad Girl, has won the prestigious NET-PAC award at International Film Festival Rotterdam IFFR 2025. వర్ష భరత్ యొక్క తొలి చిత్రమైన బ్యాడ్ గర్ల్ చిత్రానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డామ్ లో 2025లో ప్రతిష్టాత్మక నెట్ ప్యాక్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియన్ స్టూడెంట్స్ విన్ ద బ్రాంజ్ ఎట్ ద గ్లోబల్ బెస్ట్ ఎం గవర్నమెంట్ అవార్డ్ 2025 ఇన్ దుబాయ్. దుబాయ్లో గ్లోబల్ బెస్ట్ ఎం గవర్నమెంట్ అవార్డుతో 2025లో భారతీయ విద్యార్థులు అయితే కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఎన్టీపీసీ లిమిటెడ్ హానర్ విత్ ద ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డ్ 2025 ఫర్ వాటర్ రీసైలెన్స్. ఎన్టీపీసీ లిమిటెడ్ వాటర్ రీసైలెన్స్ కోసం ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డ్ 2025 అయితే మనకి సత్కరించబడడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఏస్ అవార్డ్స్ 2025 కి సంబంధించి అయితే ప్రకటించారు. దీంట్లో భాగంగా స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ మేల్ అవార్డు వచ్చేసరికి హాకీ ప్లేయర్ అయిన పిఆర్ శ్రీజేష్కు, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అవార్డ్, అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2 అవార్డులు కూడా షూటర్ మను బాకర్కి వచ్చాయి. స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి స్వప్నిల్ కుస్లే షూటింగ్, నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి ఇండియా, అలాగే మనకి ఇండియన్ మెన్స్ అలాగే ఇండియన్ ఉమెన్స్ చెస్ టీమ్స్ కి అయితే రావడం జరిగింది. అలాగే కోచ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి షూటింగ్ కోచ్ అయిన జస్పాల్ రాణాకి, ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన పివి సింధుకు అయితే రావడం జరిగింది. ఓకే, తెలుగులో చెప్తున్నాను మళ్ళీ చూడండి. స్పోర్ట్స్ స్టార్ ఏస్ అవార్డ్స్ 2025, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురుషుల అవార్డు పిఆర్ శ్రీజేష్ హాకీ ప్లేయర్, స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ మహిళా, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు మనకి మను బాకర్ షూటింగ్, స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మనకి స్వప్నిల్ కుస్లే షూటింగ్, నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు భారత పురుషులు అలాగే భారత మహిళల చెస్ టీమ్ కు, కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ జస్పాల్ రాణా షూటింగ్, ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డ్ పివి సింధు బ్యాడ్మింటన్ కి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 78th బాఫ్టా అవార్డ్స్ వచ్చేసరికి మనకి ఇందులో కొన్ని ముఖ్యమైన అవార్డులు చూస్తే బెస్ట్ ఫిలిం ఉత్తమ చిత్రం వచ్చేసరికి కాన్క్లేవ్ చిత్రానికి, బెస్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు వచ్చేసరికి బ్రాడీ కార్బెడ్ ఓకే ది బోటలిస్ట్ చిత్రానికి, అలాగే ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ వచ్చేసరికి ఆండ్రియన్ బ్రాడీ ది బ్రోటలిస్ట్ చిత్రానికి, అలాగే ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ వచ్చేసరికి అనోరా చిత్రంలో నటించిన మైకీ మాడిసన్ కు అయితే రావడం జరిగింది. ఓకే, 78వ బాఫ్టా అవార్డు మనకి బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్ ఇవి. బాఫ్టా అంటే ఉత్తమ చిత్రం కాన్క్లేవ్, ఉత్తమ దర్శకుడు బ్రాడీ కార్పెట్ ది బ్రోటలిస్ట్, ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ ది బ్రోటలిస్ట్, ఉత్తమ నటి మైకీ మాడిసన్ అనోరా. అలాగే నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ రిసీవ్డ్ ద స్కోచ్ అవార్డ్ 2024 ఎట్ ద 100th స్కోచ్ సమిట్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ February 15. ఫిబ్రవరి 15 న్యూఢిల్లీలో జరిగిన 100వ స్కోచ్ సమిట్ లో నాగాలాండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ 2024 స్కోచ్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. టాటా గ్రూప్ ఎన్ చంద్రశేఖరన్ హానర్ విత్ ద యూకే మోస్ట్ ఎక్సలెన్స్ ఓబీఈ హానర్. టాటా గ్రూప్ మనకి ఎన్ చంద్రశేఖరన్ గారికి యునైటెడ్ కింగ్డమ్ యొక్క అత్యంత అద్భుతమైన ఓబీఈ గౌరవంతో అయితే సత్కరించబడడం జరిగింది. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్డ్ అండ్ ఆపరేటెడ్ బై ద జిఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ హ్యాస్ మేడ్ ద హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా టు రిసీవ్ ద ఎస్టీమ్డ్ సర్వశ్రేష్ఠ సురక్ష పురస్కార్ గోల్డెన్ ట్రోఫీ. ఓకే, మనకి జిఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయంగా సర్వశ్రేష్ఠ సురక్ష పురస్కారం గోల్డెన్ ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. మోపా ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని. ఎస్ బ్యాంక్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియా హైయెస్ట్ రేటెడ్ బ్యాంక్ ఇన్ సస్టైనబిలిటీ అకార్డింగ్ టు ద S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 2024 అండ్ ద కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్. S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ CSA 2024 మరియు కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ CDP ప్రకారం మనకి ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సుస్థిరతలో భారతదేశం అత్యధిక రేటింగ్ పొందిన బ్యాంక్ గా అయితే గుర్తింపు పొందింది. నెక్స్ట్ సునీల్ భారతి మిట్టల్ రిసీవ్స్ ద హానరీ నైట్హుడ్ బై బ్రిటిష్ హై కమిషన్. బ్రిటిష్ హై కమిషన్ నుండి సునీల్ భారతి మిట్టల్ కు గౌరవ నైట్హుడ్ అవార్డు అయితే లభించింది. కన్నడ ఆథర్ బాను ముస్తాక్ షార్ట్ స్టోరీ కలెక్షన్ హాట్ ల్యాంప్ translated into English by Deepa Basti has been longlisted for the esteemed International Booker Prize 2025. కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ రాసిన హార్డ్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనం దీపా బస్తీ ఆంగ్లంలోకి అయితే అనువదించడం జరిగింది. ఇది 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ కోసం ఎన్నికవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. వృద్ధిమాన్ సాహా రిటైర్స్ ఫ్రమ్ క్రికెట్. ఓకే, మనకి ఇండియన్ క్రికెటర్ అయిన వృద్ధిమాన్ సాహా క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు.
2-time గ్రాండ్ స్లామ్ విన్నర్ సిమోనా హాలెప్ అనౌన్స్ రిటైర్మెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ టెన్నిస్. 2 గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేత అయిన సిమోనా హాలెప్ ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సిమోనా హాలెప్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే కనుక టెన్నిస్. ఆర్ ప్రజ్ఞానంద విన్స్ ద టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టైటిల్. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టైటిల్ ను ఆర్ ప్రజ్ఞానంద అయితే గెలుచుకున్నాడు. ఐసీసీ అండర్-19 ఉమెన్ T20 వరల్డ్ కప్ విన్నర్ ఇండియా, రన్నర్ సౌత్ ఆఫ్రికా. ఓకే, ఐసీసీ అండర్-19 మహిళా T20 ప్రపంచ కప్ అయితే రీసెంట్ గా జరిగింది. దీన్ని భారతదేశం గెలుచుకుంటే సౌత్ ఆఫ్రికా రన్నర్ గా అయితే నిలిచింది. నెక్స్ట్ బీసీసీఐ. ఓకే, లాస్ట్ టైం మనకి ఐసీసీ అవార్డ్స్ చూసాం కదా, అదే విధంగా బీసీసీఐ యాన్యువల్ అవార్డ్స్ 2025 కి సంబంధించి చూసినట్లయితే కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సచిన్ టెండూల్కర్ అయితే ప్రదానం చేశారు. ఇంపార్టెంట్, సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సచిన్ టెండూల్కర్. అలాగే పాలీ ఉమ్రిగర్ అవార్డు అంటే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కి అవార్డు ఇస్తారు. మెన్ కేటగిరీలో జస్ప్రీత్ బుమ్రా. అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఉమెన్ కేటగిరీలో స్మృతి మాంద్రా. బీసీసీఐ స్పెషల్ అవార్డు రవిచంద్ర అశ్విన్. హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ఓడిఐస్ ఉమెన్ స్మృతి మాంద్రా. హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఓడిఐస్ ఉమెన్ దీప్తి శర్మ. బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ మెన్ సర్ఫరాజ్ ఖాన్, ఇతను ఇండియన్ ప్లేయరే. బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ ఉమెన్ ఆశా శోభన. అందరూ కూడా ఇండియన్ ప్లేయర్స్. బీసీసీ అవార్డ్స్ కాబట్టి ఇండియన్స్ కి ఇస్తారు. ఓకే, ఈ అవార్డ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ మనకి ఐసీసీ అవార్డ్స్ తో పాటుగా. సో దాంతో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, తెలుగులో ఒకసారి చెప్తున్నాను. కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం పురుషుల కేటగిరీలో సచిన్ టెండూల్కర్. పాలీ ఉమ్రిగర్ అవార్డు అంటే ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ కి ఇచ్చే అవార్డు ఇది, జస్ప్రీత్ బుమ్రా. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళలు స్మృతి మాంద్రా. అలాగే ఓడిఐల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణి కూడా స్మృతి మాంద్రా, రెండు కూడా. అలాగే బీసీసీఐ ప్రత్యేక పురస్కారం రవిచంద్ర అశ్విన్. అలాగే ఓడిఐలో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా దీప్తి శర్మ. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం పురుషులు సర్ఫరాజ్ ఖాన్. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం మహిళలకు ఆశా శోభనకైతే ఈ బీసీసీ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ has officially launched the theme song for the upcoming ICC Men's Champions Trophy 2025 titled as the Jeeto Bazi Khel Ki, sung by renowned Pakistani singer Atif Aslam. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రాబోయే ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి జీతో బాజీ ఖేల్కో అనే పేరుతో ప్రఖ్యాత పాకిస్తానీ సింగర్ అతీఫ్ అస్లాం పాడిన థీమ్ సాంగ్ అయితే అధికారికంగా అయితే ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. దీని యొక్క థీమ్ సాంగ్ వచ్చేసరికి జీతో బాజీ ఖేల్కర్. దాన్ని పాడింది ఎవరైతే పాకిస్తానీ సింగర్ అయిన అతీఫ్ అస్లాం. ఇటువంటివి కూడా మనం చూసుకోవాలా, ప్రిపేర్ అవ్వాలంటే పేపర్ టఫ్ గా ఇచ్చినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ స్రాచి రాహ్ బెంగాల్ టైగర్స్ విన్స్ ద మెన్స్ హాకీ ఇండియా లీగ్ 2024-25 టైటిల్ ఓవర్ హైదరాబాద్ తుఫాన్స్. హైదరాబాద్ తుఫాన్ల పైన పురుషుల హాకీ ఇండియా లీగ్ 2024-25 టైటిల్ ను స్రాచి రాహ్ బెంగాల్ టైగర్స్ టీం అయితే గెలుచుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ హ్యాస్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఓడిఐ క్రికెట్. ఓకే, అంతర్జాతీయ క్రికెట్ నుండి కాదు, కేవలం వన్ డే ఓడిఐస్ నుండి మాత్రమే, అంటే 50 ఓవర్స్ ఫార్మేట్ నుండి మాత్రమే ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అయిన మార్కస్ స్టోయినిస్ అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. 33 years and 164 days, Varun Chakravarti becoming the India's second oldest player to debut in ODIs behind the Farooq Engineer 36 years and 138 days. ఓకే, 33 సంవత్సరాల 164 రోజుల వయసులో వరుణ్ చక్రవర్తి ఓడిఐస్ లో వన్డేల్లో అరంగేట్రం చేసిన భారతదేశపు రెండవ వృద్ధ ఆటగాడిగా మనకి నిలవడం జరిగింది. ఇతను కన్నా ముందు ఫరూక్ ఇంజనీర్ 36 సంవత్సరాల 138 రోజుల వయసులో మనకైతే ఓడిఐలో అయితే మనకి ఇంట్రడ్యూస్ అయితే డెబ్యూట్ అయితే చేయడం జరిగింది. ఫార్మర్ శ్రీలంకన్ కెప్టెన్ దిముత్ కరుణారత్నే రిటైర్ ఆఫ్టర్ హిస్ 100th టెస్ట్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ గాలే. ఓకే, గాలేలో ఆస్ట్రేలియాలో జరిగిన 100వ టెస్ట్ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణారత్నే రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. రోహిత్ శర్మ is the second highest six hitter in ODI history, recently surpassed Chris Gayle to claim the position. రోహిత్ శర్మ ఓడిఐ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన రెండవ ఆటగాడిగా అతను ఇటీవల క్రిస్ గేల్ ను అధిగమించి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫస్ట్ ప్లేస్ లో అయితే షాయిన్ ఆఫ్రిది అయితే ఉన్నాడు. కార్లోస్ అల్కరాజ్ విన్స్ ద రోటర్డామ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్, క్లెయిమ్స్ ద ఫస్ట్ ఇండోర్ హార్డ్ కోర్ట్ టైటిల్. కార్లోస్ అల్కరాజ్ రోటర్డామ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ని గెలుచుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటి ఇండోర్ హార్డ్ కోర్ట్ టైటిల్ అయితే ఇతను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జిల్ టీచ్మన్ విన్స్ ద ముంబై ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్. ముంబై ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్ ను జిల్ టీచ్మన్ అయితే గెలుచుకున్నాడు. నెక్స్ట్ అదే విధంగా 2025 చెన్నై ఓపెన్ టైటిల్, ఓకే 2025 చెన్నై ఓపెన్ టైటిల్ ను కెరియన్ జాక్వాట్ అయితే గెలుచుకోవడం జరిగింది.
Meghalaya will host the 39th edition of the National Games in February or March 2027. మార్చ్ లేదా ఫిబ్రవరి 2027లో జాతీయ క్రీడలు 39వ ఎడిషన్ కు మేఘాలయ రాష్ట్రం అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో 38th ఎడిషన్ అయితే జరిగాయి కదా. పంకజ్ అద్వానీ విన్స్ ద 36th నేషనల్ గోల్డ్ అట్ ఇండియన్ స్నూకర్ ఛాంపియన్షిప్. భారత స్నూకర్ ఛాంపియన్షిప్ లో పంకజ్ అద్వానీ 36వ జాతీయ స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ షోహైలీ అఖ్తర్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ బ్యాన్డ్ బై ద ఐసీసీ ఫర్ కరప్షన్. అవినీతి ఆరోపణలపై ఐసీసీ నిషేధించబడిన తొలి మహిళా క్రికెటర్ గా బంగ్లాదేశ్ కు చెందిన షోహైలీ అఖ్తర్ అయితే నిలిచారు. ఐసీసీ ఎవ్రీ మంత్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అనౌన్స్ చేస్తుంది కదా. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జనవరి మంత్ కి సంబంధించి మెయిల్ ప్లేయర్ గా వెస్టిండీస్ కి చెందిన జోమెల్ వారికన్, ఫీమేల్ ప్లేయర్ గా బెత్ మూనీ ఆస్ట్రేలియా అయితే ఎన్నికవడం జరిగింది. 2025 జనవరికి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పురుషుల ప్లేయర్ గా మెయిల్ ప్లేయర్ గా జోమెల్ వారికన్, ఫీమేల్ గా బెత్ మూనీ అయితే ఎన్నికయ్యారు. కెవిన్ డ్యూరాంట్ రీచ్డ్ ద 30,000 పాయింట్స్ అండ్ 8th ప్లేయర్ ఇన్ ద ఎన్బిఏ హిస్టరీ. ఎన్బిఏ చరిత్రలో 30,000 పాయింట్లు చేరుకున్న 8వ ఆటగాడిగా కెవిన్ డ్యూరాంట్ అయితే రికార్డు నెలకొల్పడం జరిగింది. బాబర్ ఆజం పాకిస్తానీ క్రికెటర్ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ద జాయింట్ ఫాస్టెస్ట్ క్రికెటర్ టు స్కోర్ 6,000 రన్స్ ఇన్ ఓడిఐ క్రికెట్. ఓకే, సో ఆ రికార్డ్ ని ఎవరితో ఈక్వల్ చేశాడంటే హర్షి మామ్లా మనకి 123 ఇన్నింగ్స్ లో కంప్లీట్ చేస్తే 6,000 రన్స్ ని సేమ్ 123 మ్యాచెస్ లో బాబర్ ఆజం కూడా పాకిస్తాన్ క్రికెటర్ కూడా 6,000 రన్స్ అయితే 123 ఇన్నింగ్స్ లో కంప్లీట్ చేశారు. సెకండ్ ప్లేస్ లో వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీ 136 ఇన్నింగ్స్ లో అయితే 6,000 రన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. వన్ డే క్రికెట్ లో అత్యంత వేగంగా 6,000 పరుగులు చేసిన జాయింట్ ఫాస్టెస్ట్ క్రికెటర్ గా పాకిస్తానీ క్రికెటర్ బాబర్ ఆజం అయితే చరిత్ర సృష్టించాడు. 123 ఇన్నింగ్స్ లో అయితే 6,000 పరుగులు బాబర్ ఆజం, అలాగే అంతకుముందు హషీ మామ్లా కూడా కంప్లీట్ చేశారు. విరాట్ కోహ్లీ వచ్చేసరికి 136 ఇన్నింగ్స్ లో అయితే మనకి 6,000 పరుగులను అయితే కంప్లీట్ చేయడం జరిగింది. క్రిస్టియానో రొనాల్డో హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద హైయెస్ట్ ప్లేయర్ అథ్లెటిక్ ఆఫ్ 2025. క్రిస్టియానో రొనాల్డో 2025లో అత్యధిక పారితోషికం పొందిన అథ్లెటిక్ గా అయితే అవతరించాడు. 9th ఏషియన్ వింటర్ గేమ్స్ టుక్ ప్లేస్ ఇన్ హార్బిన్ చైనా టాప్ ద మెడల్స్ టాలీ. 9వ ఏషియా వింటర్ గేమ్ చైనాలోని హార్బిన్ లో అయితే జరిగాయి. పథకాల పట్టికలో చైనా అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇండోనేషియా క్లించ్డ్ ద ఫస్ట్ ఎవర్ బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ బై డిఫీటింగ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా హెల్డ్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ చైనా. ఇండోనేషియా తమ తొలి ఏషియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ అయితే గెలుచుకుంది. చైనాలోని కింగ్డమ్ లో జరిగిన ఈ ఫైనల్స్ లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అయితే ఓడించి ఇండోనేషియా ఈ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. సౌదీ అరేబియా టు హోస్ట్ ద ఇనాగ్రల్ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ 2027. సౌదీ అరేబియా ప్రారంభ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్లు 2027 సంవత్సరంలో ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. ఇండియా అండర్-19 స్టార్ జి కమలిని ఇచ్డ్ హర్ నేమ్ ఇన్ ద హిస్టరీ యాజ్ ద యంగెస్ట్ డెబ్యూటెంట్ ఇన్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత పిన్న వయస్కురాలిగా భారతదేశ అండర్-19 స్టార్ జి కమలిని చరిత్రలో తన పేరునైతే నిలబెట్టుకోవడం జరిగింది. రోహిత్ శర్మ బికమింగ్ ద సెకండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్ టు రీచ్ ద 11,000 రన్స్. ఓకే, 261 ఓడిఐస్ లో మనకి 11,000 రన్స్ అయితే రోహిత్ శర్మ కంప్లీట్ చేశాడు. అంతకుముందు మనకి విరాట్ కోహ్లీ 222 వన్డేల్లోనే మనకి ఈ 11,000 పరుగులు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ విరాట్ కోహ్లీ అంటే సెకండ్ మనకి రోహిత్ శర్మ అయితే ఉన్నాడు. ఫాస్టెస్ట్ గా 11,000 రన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళలో విరాట్ కోహ్లీ 222 వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన తర్వాత రెండవ స్థానంలో 11,000 పరుగుల్ని 261 మ్యాచ్ల్లో సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ అయితే నిలిచాడు. మహ్మద్ షామీ జాయిన్స్ ద ఎలైట్ క్లబ్ విత్ 200 ఓడిఐ వికెట్స్. 200 వన్డే వికెట్లతో ఎలైట్ క్లబ్ లో మహ్మద్ షామీ అయితే జాయిన్ అవడం జరిగింది. విరాట్ కోహ్లీ బ్రేక్స్ ద సచిన్ రికార్డ్ ఫర్ ద ఫాస్టెస్ట్ 14,000 runs in 287 innings, surpassing సచిన్ టెండూల్కర్ 350 innings and కుమార్ సంగకారా in 378 innings. మనకు అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన వాళ్ళు గతంలో రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. 350 ఇన్నింగ్స్ లో సచిన్ టెండూల్కర్ 14,000 పరుగులు కంప్లీట్ చేస్తే తర్వాత శ్రీలంక ప్లేయర్ కుమార్ సంగకారా 378 ఇన్నింగ్స్ లో అయితే మనకి 14,000 పరుగులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లీ మనకి 14,000 పరుగులను అత్యంత వేగంగా 287 ఇన్నింగ్స్ లోనే మనకి కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సౌరవ్ ఘోషల్ విన్స్ ద ఆక్టాన్ సిడ్నీ క్లాసిక్ టైటిల్. ఓకే, సౌరవ్ ఘోషల్ స్క్వాష్ ప్లేయర్ ఆక్టాన్ సిడ్నీ క్లాసిక్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది.
నెక్స్ట్ ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ విన్నర్ వచ్చేసరికి ఫుట్బాల్ టోర్నమెంట్ కి సంబంధించి మోహన్ బగాన్ సూపర్ గేట్ అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా ఒడిశా ఫుట్బాల్ క్లబ్ అయితే నిలిచింది. ఓకే, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ను మోహన్ బగాన్ సూపర్ జైంట్ టీం గెలుచుకుంటే ఒడిశా ఫుట్బాల్ క్లబ్ టీం అయితే రన్నర్ గా నిలిచింది. పంకజ్ అద్వానీ విన్స్ ద 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్. 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ అయితే పంకజ్ అద్వానీ స్నూకర్ ప్లేయర్ అయితే గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఉన్న ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా టాప్స్ గ్లోబల్ లిస్ట్ ఇన్ ప్యాసింజర్ లోడ్స్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్. దేశీయ విమానాల్లో ప్రయాణికుల లోడ్లో భారతదేశం ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. In 2024, India witnessed the remarkable 60% surge in gold investments, reaching $18 billion, approximately 1.5 lakh crore, as per report by the World Gold Council. 2024లో ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారతదేశం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో 60% గణనీయమైన పెరుగుదల అయితే సాధించి $18 బిలియన్ అంటే సుమారు 1.5 లక్షల కోట్లకైతే చేరుకోవడం జరిగింది. Zepto, the Indian quick commerce startup company, last year becoming the world's second most downloaded mobile app on mobiles in the food and drinks category after McDonald's. ఓకే, ఇండియా వైడ్ గా కాదు ప్రపంచవ్యాప్తంగానే మెక్డొనాల్డ్ తర్వాత ఈ ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీలో అత్యధిక డౌన్లోడ్ సాధించిన మనకి యాప్ గా జెప్టో అయితే నిలవడం జరిగింది. ఇండియన్ క్విక్ కామర్స్ స్టార్ట్అప్ కంపెనీగా స్టార్ట్ అయిన జెప్టో గత సంవత్సరం మెక్డొనాల్డ్ తర్వాత ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీ మొబైల్లో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన రెండవ మొబైల్ యాప్ గా అయితే జెప్టో నిలవడం జరిగింది. ఎల్ఈఈడి గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ 2024 లో చూసుకున్నట్లయితే గ్లోబల్ గా ఇండియా వచ్చేసరికి థర్డ్ ప్లేస్ లో నిలిస్తే చైనా వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఓకే, మనకి లిడ్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కి సంబంధించి 2024 ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం 3వ ర్యాంక్ లో ఉంటే చైనా అగ్రస్థానంలో ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 చూసుకున్నట్లయితే సింగపూర్ వచ్చేసరికి నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే ఇండియా గతంలో 80th ర్యాంక్ లో ఉండేది 2024 లో. ఇప్పుడు మనకి 5 ప్లేసెస్ డ్రాప్ అయి 85 కి అయితే చేరుకోవడం జరిగింది. ఓకే, సో యాక్చువల్ గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని ఒక్కొక్కసారి క్వార్టర్ వైజ్ గా కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా నవంబర్ లో 2024 నవంబర్ లోనే మనకి 85 కి అయితే మనకి ర్యాంక్ అయితే చేంజ్ అవడం జరిగింది. ఓకే, కాబట్టి చూసుకోండి, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్ ప్రకారం సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిస్తే భారతదేశం 2024లో 80వ స్థానం నుండి 85వ స్థానానికి అయితే ప్రస్తుతానికి పడిపోవడం జరిగింది. సో ప్రజెంట్ ర్యాంక్ వచ్చేసరికి 85 అని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియా ర్యాంక్స్ 96 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024. డెన్మార్క్ టాప్ ద లిస్ట్ ఆఫ్ లీస్ట్ కరప్ట్ నేషన్. ఓకే, మనకి ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో టోటల్ గా 180 కంట్రీస్ ఉంటే ఇండియా 96th ప్లేస్ లో ఉంది. డెన్మార్క్ వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది. అవినీతి అవగాహన సూచిక 2024లో 180 దేశాల్లో భారతదేశం 96వ స్థానంలో నిలిస్తే డెన్మార్క్ అతి తక్కువ అవినీతి దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ముఖేష్ అంబానీ టాప్స్ ద ఏషియా వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ లిస్ట్. ఓకే, ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచాడు. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇండియా అట్ 22nd స్పాట్. ఓకే, లాజిస్టిక్స్ పనితీరు సూచిక ప్రకారం భారతదేశం మనకి 22వ స్థానంలో నిలవడం జరిగింది. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎమర్జ్డ్ as the India richest political party in 2023-24 with over 4,300 crore income. 2023-24లో 4,300 కోట్ల ఆదాయంతో భారతదేశపు అత్యంత ధనిక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అయితే అవతరించింది. Reliance Industries Limited has secured the second spot globally in the Future Brand Index 2024, surpassing the Apple. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024లో యాపిల్ కంపెనీని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఓకే, మనకి అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి కంపెనీలు అన్ని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మరి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన కంపెనీ ఏంటి అంటే సామ్సంగ్. కర్ణాటక హ్యాస్ సెక్యూర్డ్ ద టాప్ స్పాట్ ఇన్ ద 2024 లోకల్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. 2024 లోకల్ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో కర్ణాటక అగ్రస్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. Tata Group is considered the most valuable Indian brand in 2025, holding the top spot with a brand value of $31.6 billion. టాటా గ్రూప్ ఇండియాలో మనకి 2025లో ఇండియన్ కంపెనీస్ లో అత్యంత విలువైన భారతీయ బ్రాండ్ గా అయితే పరిగణించబడుతుంది. $31.6 బిలియన్ బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో టాటా గ్రూప్ అయితే నిలవడం జరిగింది. వరల్డ్ వైడ్ గా అయితే యాపిల్ ఉంటుంది టాప్ స్పాట్ లో. ఇండోర్ ర్యాంక్స్ as the cleanest city for the 7th consecutive time in స్వచ్ఛ సర్వేక్షణ్ 2024. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ఎక్కువగా మనకి ఇండోర్ అయితే మనకి పరిశుభ్రమైన నగరంగా క్లీనెస్ట్ సిటీగా ఎన్నికవుతుంది కదా. వరుసగా 7వసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అయితే నిలవడం జరిగింది.
నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. ఐ ఆమ్ ఏ సోల్జర్స్ వైఫ్ ద లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లీడర్, బుక్ ఆథర్ గీతికా లీడర్. ఓకే, ఐ ఆమ్ ఏ సోల్జర్స్ వైఫ్ ద లైఫ్ అండ్ లవ్ ఆఫ్ టోనీ లీడర్ అనే పుస్తక రచయిత గీతికా లీడర్. ఐఆమ్, ఓకే, జస్ట్ ఐఆమ్ అనమాట. బుక్ వచ్చేసరికి దీన్ని కంపైల్ చేసింది గోపీచంద్ పి హిందూజా. ఈయన హిందూజా గ్రూప్ యొక్క చైర్మన్, మనకి హిందూజా గ్రూప్ చైర్మన్ అయిన గోపీచంద్ పి హిందూజా గారు ఐఆమ్ అనే పుస్తకాన్ని అయితే కంపైల్ చేశారు. ద న్యూ ఐకాన్ సవర్కర్ అండ్ ద ఫ్యాట్స్, బుక్ ఆథర్ అరుణ్ సౌరి. ఓకే, ది న్యూ ఐకాన్ సవర్కర్ అండ్ ది ఫ్యాట్స్ అనే పుస్తక రచయిత వచ్చేసరికి అరుణ్ సౌరి. Namita Gokhale latest book Life on Mars collected stories brings together 15 short stories that explore themes of love, fate and human existence. ఓకే, మనకి లైఫ్ ఆన్ మార్స్. ఓకే, పుస్తక రచయిత ఎవరు అంటే నమితా గోఖలే. ఈ పుస్తకం అనేది యాక్చువల్ గా కలెక్టెడ్ స్టోరీస్ అంటే ప్రేమ, విధి, మానవ ఉనికికి సంబంధించి ఇతివృత్తాలను అన్వేషించే 15 చిన్న కథలను అయితే కలిపి ఈ లైఫ్ ఆన్ మార్స్ అనే పుస్తకం అయితే ఉంటుంది. ఓకే, ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా మెయిన్ గా ఇంగ్లీష్ లోనే చూసుకోండి. సో ఎందుకంటే బుక్స్ అండ్ ఆథర్స్ కూడా తెలుగు మీడియంలో కాకుండా డైరెక్ట్ గా ఇంగ్లీష్ లోనే మనకి డైరెక్ట్ గా ఇస్తూ ఉంటాడు, ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా. సో మనకి ఈ లైఫ్ ఆన్ మార్క్స్ బుక్ ఆథర్ ఎవరు అంటే నమితా గోఖలే. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నవీన్ చావ్లా పాస్డ్ అవే. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా అయితే చనిపోయారు. వెటర్నర్ యాక్టర్ బ్రియాన్ మర్ఫీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 92. ప్రముఖ నటుడైన బ్రియాన్ మర్ఫీ గారు కూడా 92 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ హోర్స్ట్ కోహ్లర్ ఎక్స్ జర్మన్ ప్రెసిడెంట్ అండ్ ఐఎంఎఫ్ చీఫ్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 81. మాజీ జర్మన్ ప్రెసిడెంట్ మరియు ఐఎంఎఫ్ చీఫ్ అయిన మనకి హోర్స్ట్ కోహ్లర్ గారు కూడా 81 ఏళ్ల వయసులో చనిపోయారు. రెనోవర్డ్ స్కల్ప్చర్ లతికా కాత్ పాస్డ్ అవే. ప్రఖ్యాత శిల్పిగా మనకి పేరుగాంచిన లతికా కాట్ గారు కూడా చనిపోవడం జరిగింది. శామ్ నుజుమా నమీబియా ఫస్ట్ ప్రెసిడెంట్ పాస్డ్ అవే ద ఏజ్ ఆఫ్ 95. శామ్ నుజుమా నమీబియా యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు 95 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. ఆచార్య సత్యేంద్ర దాస్ చీఫ్ ప్రీస్ట్ ఆఫ్ శ్రీరామ జన్మభూమి టెంపుల్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 85. శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ గారు 85 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ గ్యాలో తొడా ఎల్డర్ బ్రదర్ ఆఫ్ దలైలామా పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 97. దలైలామా గారు ఉన్నారు కదా, ఆయన యొక్క పెద్ద సోదరుడైన గ్యాలో తొడాప్ గారు 97 ఏళ్ల వయసులో చనిపోయారు. పద్మశ్రీ అవార్డీ సుక్రీ బొమ్మగౌడ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 88. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన సుక్రీ బొమ్మగౌడ గారు 88 ఏళ్ల వయసులో చనిపోయారు. పద్మశ్రీ అవార్డీ సుక్రీ బొమ్మగౌడ ద రెనోడ్ ఫోక్ సింగర్ ఆఫ్ కర్ణాటక హలాకి ఒకలింగ కమ్యూనిటీ పాస్డ్ అవే. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుక్రీ బొమ్మగౌడ కర్ణాటకలోని హలాకి ఒకలిగ కమ్యూనిటీకి చెందిన ప్రఖ్యాత జానపద గాయని చనిపోవడం జరిగింది. నోటెడ్ బెంగాలీ వోకలిస్ట్ ప్రతుల్ ముఖోపాధ్యాయ పాస్డ్ అవే. ప్రముఖ బెంగాలీ గాయకుడు ప్రతుల్ ముఖోపాధ్యాయ గారు కూడా చనిపోయారు. నెక్స్ట్ వెటర్నర్ తెలుగు యాక్ట్రెస్ శ్రీ కృష్ణవేణి డైడ్. ఓకే, ప్రముఖ తెలుగు నటి శ్రీ కృష్ణవేణి గారు కూడా చనిపోవడం జరిగింది. లెజెండరీ ఒడిస్సీ డాన్సర్ మాయాధర్ రౌత్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 92. లెజెండరీ ఒడిస్సీ డాన్సర్ అయిన మాయాధర్ రౌత్ గారు 92 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ జీన్ హ్యాక్మన్ పాస్డ్ అవే. ఓకే, ఆస్కార్ అవార్డు గ్రహీత నటుడైన జీన్ హ్యాక్మన్ గారు కూడా ఇటీవల చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. Kotak Mutual Fund has launched the India's first MSCI India ETF designed to track the MSCI India Index. Kotak Mutual Fund సంస్థ ఉంది కదా, భారతదేశపు మొట్టమొదటి MSCI India ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉంటాయి, షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో MSCI ఇండియా ఇండెక్స్ ను ట్రాక్ చేసే ఈ ETF ని అయితే MSCI ఇండియా ETF ని అయితే Kotak Mutual Fund సంస్థ అయితే లాంచ్ చేసింది. Reserve Bank of India has selected the Exto India Technologies to test the offline payment solution with its regulatory sandbox, allowing them to trial innovative digital payment methods that can function even in areas with limited or no internet access, promoting the financial inclusion. ఓకే, మనకి ఇంటర్నెట్ అనేది అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. ఒక్కొక్కసారి ఇంటర్నెట్ లేనప్పుడు మనం పేమెంట్ చేయడానికి ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ పెరిగాక చాలా వరకు క్యాష్ క్యారీ చేయడం తగ్గిపోయింది. ప్రతిదీ కూడా మనం పేమెంట్ యూపీఐ క్యూఆర్స్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఇంటర్నెట్ లేనప్పుడు, సిగ్నల్ లేనప్పుడు మనకి పేమెంట్స్ విషయంలో ఇబ్బంది పడకుండా మనకి ఇంటర్నెట్ కానీ లేకపోయినా లేదా తక్కువ లిమిటెడ్ యాక్సెస్ తో కూడా పేమెంట్ చేసే టెక్నాలజీకి అయితే వీళ్ళు డెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రెగ్యులేటరీ శాండ్ బాక్స్ లో ఆఫ్లైన్ చెల్లింపు పరిష్కారాలను పరీక్షించడానికి ఎక్స్టో ఇండియా టెక్నాలజీస్ ఎంచుకుంది. పరిమిత లేదా ఇంటర్నెట్ యాక్సెస్ లేని ప్రాంతాల్లో కూడా పని చేయగలిగిన వినూత్న డిజిటల్ చెల్లింపు పద్ధతులను ట్రయల్ చేయడం కోసం మనకి వీళ్ళైతే చూస్తున్నారు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అండ్ పిఎన్బి మెట్లైఫ్ హ్యావ్ పార్ట్నర్ టు ఎక్స్పాండ్ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సెస్ అక్రాస్ ద ఇండియా. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మరియు పిఎన్బి మెట్లైఫ్ భారతదేశం అంతటా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సెస్ ను విస్తరించేందుకు భాగస్వామ్యం అయితే కలిగి ఉంది. నెక్స్ట్, Finvasia has teamed up with the S-Bank to introduce Jump, an AI-driven super app designed to simplify personal finance management. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణకు సులభతరం చేయడానికి రూపొందించిన AI ఆధారిత సూపర్ యాప్ అయిన జంప్ ని పరిచయం చేయడానికి కోసం Finvasia యాక్సిస్ బ్యాంక్ తో అయితే జతకట్టింది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ has partnered with the Karnataka Bulldozers as co-sponsor for CCL 2025. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కర్ణాటక బుల్డోజర్స్ తో CCL 2025 కోసం సహ స్పాన్సర్ గా భాగస్వామిగా అయితే ఉంది. L&T Finance Limited has introduced the knowledgeable AI Kai, an AI-powered virtual home loan advisor on its newly revamped website. L&T Finance Limited కొత్తగా పునరుద్ధరించిన వెబ్సైట్ లో AI ఆధారిత విర్చువల్ హోమ్ లోన్ అడ్వైజర్ అయిన నాలెడ్జబుల్ AI అయితే పరిచయం చేసింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ అప్లైడ్ ఫర్ ద యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇటీవల యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు అయితే చేసింది. ద నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ రికమెండెడ్ ద ఇంక్రీజింగ్ ATM ఇంటర్చేంజ్ ఫీజ్ టు హెల్ప్ బ్యాంక్స్ అండ్ వైట్ లేబుల్ ATM ఆపరేషన్స్ మేనేజ్ ద రైజింగ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంకులు మరియు వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు పెరుగుతున్న కార్యాచరణ ఖర్చులు నిర్వహించడం కోసం ATM ఇంటర్చేంజ్ ఫీజులను పెంచాలని చెప్పి సిఫార్సు అయితే చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపీ నోట్ విత్డ్రాల్ 98% రిటర్న్ అండ్ 2% స్టిల్ ఇన్ సర్క్యులేషన్. మనకి 2000 రూపాయల నోట్లు అయితే మనకి RBI ఉపసంహరించుకోవడం జరిగింది కదా, అందులో మనకి 98% అయితే తిరిగి వచ్చినట్లుగా, ఇంకా 2% అయితే ఇంకా చలామణిలో ఉన్నట్లుగా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో తెలపడం జరిగింది. సౌత్ ఇండియన్ బ్యాంక్ అన్వీల్డ్ ద స్టార్ట్అప్ కరెంట్ అకౌంట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓకే, సౌత్ ఇండియన్ బ్యాంక్ వ్యవస్థాపకుల కోసం స్టార్ట్అప్ కరెంట్ ఖాతాలను అయితే ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా కాలం తర్వాత మనకి ఈ రేట్ కట్ అయితే చేయడం జరిగింది. రెపో రేట్ ని 0.25 బేసిస్ అయితే తగ్గించడం జరిగింది. 6.5 నుండి 6.25 గా రెపో రేట్ అయితే కట్ చేశాయి. రివర్స్ రెపో 3.35, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ SDF 6%, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 6.50, బ్యాంక్ రేట్ వచ్చేసరికి 6.50 గా ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో 4%, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో 18% అయితే మనకి కామన్ గా ఉండడం జరిగింది. వీటి రెండింటిని రిజర్వ్ రేషియోస్ అంటారు, వీటిని పాలసీ రేషియోస్ అని అయితే అంటారు. The Reserve Bank of India has approved the Tata Communications sale of its entire stake in Tata Communication Payment Solution Limited to Australian fintech Finni subsidiary. టాటా కమ్యూనికేషన్ పేమెంట్ సొల్యూషన్ లిమిటెడ్ లో ఆస్ట్రేలియన్ ఫిన్టెక్ ఫిండి యొక్క అనుబంధ సంస్థకు టాటా కమ్యూనికేషన్ అమ్మకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెలబ్రేటెడ్ ద 89th ఫౌండేషన్ డే ఆన్ February 10, 2025. IOB పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 10వ తారీఖున 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరిగింది. IDFC First Bank partnership with the Ichnos Studios has expanded its AI-powered holographic avatar of Amitabh Bachchan to 5 more cities. IDFC Bank ఫస్ట్ బ్యాంక్ సంబంధించి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు కదా. ఇక్నోస్ స్టూడియోస్ భాగస్వామ్యంతో అమితాబ్ బచ్చన్ యొక్క AI ఆధారిత హోలోగ్రాఫిక్ అవతార్ ను మరొక 5 నగరాలకు అయితే IDFC ఫస్ట్ బ్యాంక్ విస్తరించడం జరిగింది. Reserve Bank of India has announced the implementation of additional factor authentication for cross-border card not present transactions. మనకి కార్డ్ నాట్ ప్రెజెంట్ లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి అదనపు ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు అయితే చేయనుంది. RBI has approved the voluntary amalgamation of 2 urban cooperative banks in Hyderabad, FinCity Cooperative Urban Bank with the Kranti Cooperative Urban Bank and నవనిర్మాణ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విత్ ద రాజధాని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఓకే, రెండు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు అయితే స్వచ్ఛంద విలీనానికి RBI ఆమోదించింది. అందులో ఒకటి క్రాంతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తో ట్విన్ సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ మనకి విలీనం, ఇంకొకటి వచ్చేసరికి రాజధాని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తో నవనిర్మాణ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క విలీనం, రెండింటినీ కూడా RBI ఆమోదించడం జరిగింది.
ఆర్బీఐ has imposed the total penalty of 35.60 lakh on ఫెడరల్ బ్యాంక్ లో వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ మీద 27.30 లక్షలు, కరూర్ వైశ్య బ్యాంక్ పైన 8.30 లక్షలు జరిమానాను అయితే నాన్ కంప్లైన్స్ రెగ్యులేటరీ నిబంధనలకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విధించింది. ఓకే, ఫెడరల్ బ్యాంక్ పైన 27.30 లక్షలు, కరూర్ వైశ్య బ్యాంక్ పైన 8.30 లక్షలు రెగ్యులేటరీ నిబంధనలు పాటిస్తున్నందుకు ఆర్బీఐ మొత్తం 35.60 లక్షల జరిమానాను అయితే విధించింది. SEBI Security Exchange Board of India has launched the Mitra app to help investors to track and reclaim inactive or unclaimed mutual fund folios. ఓకే, ఇన్వెస్టర్లు మనకి స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, కాకపోతే చాలా మంది దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోవడం కానీ, లేదా వాటిని మనకి ఎవరైనా చనిపోతే వాళ్ళ నెక్స్ట్ నామినీస్ వాటిని మనకి క్లెయిమ్ చేసుకోకుండా ఉండిపోవడం కానీ ఉంటాయి కదా. ఇన్వెస్టర్లు ఇన్యాక్టివ్ లేదా అన్క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేయడం కోసం, అలాగే రీక్లెయిమ్ చేయడం కోసం సహాయం చేయడానికి మిత్ర అనే యాప్ అయితే మనకి సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అయితే లాంచ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఇష్యూ 50 రూపీ బ్యాంక్ నోట్స్ విత్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సిగ్నేచర్. రీసెంట్ గా కొత్త గవర్నర్ వచ్చారు కదా, సో ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారి సంతకంతో కొత్తగా 50 రూపాయల నోట్లు అయితే జరిమానా మనకి జారీ అయితే చేయనున్నారు. పాత 50 రూపాయల నోట్లు అయితే యథావిధిగా చెల్లుతాయి. కెనరా బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ డాక్టర్ మాధవన్ కుట్టి జీ as chief economist with effect from January 2025. ఓకే, కెనరా బ్యాంక్ జనవరి 2025 నుండి ముఖ్య ఆర్థికవేత్తగా డాక్టర్ మాధవన్ జీ కుట్టి జీని అయితే మనకి నియమించడం అయితే జరిగింది. ఆర్బీఐ has allowed the small finance banks to offer pre-sanction credit lines through UPI. యూపీఐ ద్వారా మనకి క్రెడిట్ లైన్స్ త్రూ యూపీఐని అందజేయడానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, లైక్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇటువంటి వాటికి మనకి ఈ విధంగా ప్రీ శాంక్షన్ లైన్స్ త్రూ యూపీఐ చేయడానికి అయితే మనకి ఆర్బీఐ అనుమతి ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ హాస్ లిఫ్టెడ్ ద రెస్ట్రిక్షన్స్ ఆన్ కోటక్ మహేంద్ర బ్యాంక్. కోటక్ మహేంద్ర బ్యాంక్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలను అయితే ఎత్తివేయడం జరిగింది. గతంలో కొత్తగా మనకి కొన్ని కొత్తగా అయితే మనకి చేయకూడదని చెప్పి కొన్ని వాటిపైన అయితే సర్వీసెస్ పైన అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటక్ బ్యాంక్ పైన అయితే మనకి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. ఇప్పుడు దాన్ని అయితే మనకి లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఈజ్బస్ సెక్యూర్డ్ ఆర్బీఐ ఆథరైజేషన్ యాజ్ ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్. ఈజ్బస్ ఆన్లైన్ చెల్లింపు అగ్రిగేటర్ గా ఆర్బీఐ ఆమోదం అయితే పొందడం జరిగింది, అనుమతి అయితే పొందడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆథరైజ్డ్ ద జూలియా ఇన్వెస్ట్మెంట్స్, ఏ సబ్సిడరీ ఆఫ్ తెమాసేక్ హోల్డింగ్స్, టు రైజ్ ఇట్ స్టేక్ ఇన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు మాక్సిమం 7%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో గరిష్టంగా 7% వాటాన్ని పెంచుకోవడానికి తెమాసేక్ హోల్డింగ్ కు అనుబంధ సంస్థ అయిన జూలియా పెట్టుబడులకైతే మనకి ఆమోదం తెలపడం అయితే జరిగింది. యాక్సిస్ బ్యాంక్ ప్లెడ్జ్డ్ ద 104 crore టు అశోక యూనివర్సిటీ ఫర్ రీసెర్చ్ గ్రోత్. యాక్సిస్ బ్యాంక్ అశోక విశ్వవిద్యాలయానికి పరిశోధన అభివృద్ధి కోసం 104 కోట్లను అందజేయనట్లుగా ప్రకటించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాస్ అప్రూవ్డ్ ద బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టు సెటప్ ఏ బ్రాంచ్ ఇన్ గిఫ్ట్ సిటీ, గుజరాత్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో ఒక శాఖను ఏర్పాటు చేయడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఆమోదం తెలపడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్యానలైజ్డ్ ద శ్రీరామ్ ఫైనాన్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ నానిటైల్ బ్యాంక్ ఫర్ రెగ్యులేటరీ నాన్ కంప్లైన్స్. రెగ్యులేటరీ నిబంధనలను పాటించని కారణంగా శ్రీరామ్ ఫైనాన్స్ పైన, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పైన, నానిటైల్ బ్యాంక్ పైన జరిమానాలు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించింది. South Indian Bank has launched the SIB Quick FD, a digital service that allows customers to open fixed deposits using the UPI without needing an existing account with the bank. జనరల్ గా మనకి బ్యాంక్ లో సేవింగ్ అకౌంట్ అనేది ఉంటుంది. మనకి ఏదైనా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాంక్ లో సేవింగ్ అకౌంట్ ఉంటేనే మనకి ఆ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసేవాళ్ళు గతంలో. కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ మారడంతో మనకి ఆ బ్యాంక్ లో మనకి అకౌంట్ లేనప్పటికీ కూడా మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి రకరకాల యాప్స్ ద్వారా మనకి సదుపాయాలు అయితే కనిపిస్తున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ గా వాళ్ళ యొక్క బ్యాంక్ వెబ్సైట్ యాప్ లోనే అకౌంట్ లేకపోయినా డైరెక్ట్ గా మనకి డీటెయిల్స్ తో మనకి ఒక కస్టమర్ ఐడిని క్రియేట్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా ఎఫ్డి అనేది క్రియేట్ చేస్తున్నారు. అదే విధంగా యూపీఐ ద్వారా సౌత్ ఇండియన్ బ్యాంక్ లో మీకు అకౌంట్ లేనప్పటికీ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని ఎస్ఐబి క్విక్ ఎఫ్డి డిజిటల్ సర్వీస్ అయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే లాంచ్ చేసింది. ఖాతా అవసరం లేకుండానే యూపీఐని ఉపయోగించి అయితే మనకి ఎఫ్డిని అయితే ఈ బ్యాంక్ లో చేసుకోవచ్చు. Karnataka Bank celebrated the 100th anniversary on February 18 by launching the 2 new financial products, a specialized saving account for children, high interest term deposit scheme. కర్ణాటక బ్యాంక్ 100వ వార్షికోత్సవం ఇటీవల ఫిబ్రవరి 18న జరుపుకున్న సందర్భంగా 2 కొత్త ఆర్థిక ఉత్పత్తులను ప్రారంభించింది. ఒకటి పిల్లల కోసం పొదుపు ఖాతా, 2 అధిక వడ్డీ ఇచ్చే మనకి టర్మ్ డిపాజిట్ పథకాన్ని అయితే కర్ణాటక బ్యాంక్ అయితే లాంచ్ చేసింది.
SBI Card has appointed the Salila Pandey as its new MD and CEO effective from April 1st, 2025, succeeding the అభిజిత్ చక్రవర్తి తర్వాత ఎస్బీఐ కార్డ్స్ కు సంబంధించి సలీలా పాండేను కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి అండ్ సిఇఓగా నియమించింది. ఏప్రిల్ 1 నుండి అయితే మనకి ఈ అమల్లోకి అయితే అపాయింట్మెంట్ అయితే అమల్లోకి రావడం జరుగుతుంది. Life Insurance Corporation of India has introduced the new digital initiative called the One Man Office to enhance the efficiency of the agents by providing the 24/7 digital services. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 24/7 డిజిటల్ సేవలు అందించడం ద్వారా ఏజెంట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వన్ మ్యాన్ ఆఫీస్ అనే కొత్త డిజిటల్ ఇనిషియేటివ్ అయితే ప్రవేశపెట్టింది. RBI has launched the RBI Data, a mobile app providing the seamless access to the 11,000 plus macroeconomic and financial data series. RBI మనకి 11,000కు పైగా స్థూల ఆర్థిక ఫైనాన్షియల్ డేటా సిరీస్ ను మనకి యాక్సెస్ చేసే విధంగా మొబైల్ యాప్ RBI Data అయితే ప్రారంభించింది. ఈ RBI Data మొబైల్ యాప్ ద్వారా మనకి ఈ మ్యాక్రో ఎకనామిక్ ఫైనాన్షియల్ డేటా సిరీస్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ఇండియా జీడిపి ఫోర్కాస్ట్ అయితే ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 7% ఇచ్చి తర్వాత తగ్గించడం లేదా తక్కువ ఇచ్చి పెంచడం ఇలా చేస్తూ ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్స్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2025 జీడిపి ఫోర్కాస్ట్ 6.3%. ఓకే, గతంలో ఎక్కువ ఇచ్చి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశపు 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపి అంచనాను 6.3% అయితే తగ్గించడం జరిగింది. RBI conducted an open market operation purchase auction on February 20 to address the ongoing liquidity deficit, receiving the bids worth of 1.87 trillion against the 40,000 crore offer. మనకి ఆర్బీఐ అనేది లిక్విడిటీ అనేది పంప్ చేయడానికి మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఒకసారి మనకి స్క్వీజ్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మార్కెట్ లో రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ కొనసాగుతున్న లిక్విడిటీ లోటును పరిష్కరించడానికి ఆర్బీఐ ఫిబ్రవరి 20న ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ కొనుగోలు వేలం నిర్వహించడం జరిగింది. యాక్చువల్ గా 40,000 కోట్ల ఆఫర్ని ఇచ్చినట్లయితే 1.87 ట్రిలియన్ విలువైన బిడ్లు అయితే మనకి ఆర్బీఐకి రావడం అయితే జరిగింది. Bajaj Allianz Life Insurance has introduced the Bima ASBA, becoming the first insurer in India to implement this IRDAI backed facility. Bajaj Allianz Life Insurance Bima ASBA అప్లికేషన్ సపోర్టెడ్ బ్లాక్ అమౌంట్ ఉంటుంది కదా, ASBA అయితే ప్రవేశపెట్టింది. ఈ రకమైన మద్దతు గల సౌకర్యాన్ని అమలు చేసిన మొట్టమొదటి బీమా సంస్థగా అయితే మనకి బజాజ్ ఏలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే నిలవడం జరిగింది. సో తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ మిస్టేక్ చూసుకోండి. ఆర్బీఐ ఫైన్స్ ద సిటీ బ్యాంక్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ అండ్ జేఎం ఫైనాన్షియల్ ఫర్ వైలేషన్స్. ఓకే, ఉల్లంఘనలకు గాను సిటీ బ్యాంక్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ మరియు జేఎం ఫైనాన్షియల్ ఆర్బీఐ జరిమానాను అయితే విధించింది. SEBI, Security Exchange Board of India, fines the Access Security 10 lakh for rule violations. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను యాక్సెస్ సెక్యూరిటీస్ కి సెబీ మనకి 10 లక్షల జరిమానాను అయితే విధించడం జరిగింది. ఇండస్ ఇండియా బ్యాంక్ has unveiled the collaboration with the Professional Golf Tour of India as its official banking partner. ఇండస్ ఇండియా బ్యాంక్ తన అధికార బ్యాంకింగ్ భాగస్వామిగా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాతో తన సహకారాన్ని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. Punjab National Bank has signed a memorandum of understanding with the Indo-Tibetan Border Police to provide specialized banking services and high-value insurance coverage to ITBP personnel, pensioners and their families. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐటీబీపీ సిబ్బంది, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు ప్రత్యేక సేవలు మరియు అధిక విలువైన బీమా కవరేజ్ని అందించడానికి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్తో ఒక అవగాహన ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. Next, Association of Mutual Funds in India has introduced the 3 initiatives Choti, SIP, Tarun Yojana, Mitra to enhance the financial inclusion and investor awareness. Chota SIP offers the 250 systematic investment plan, making mutual fund accessible to first time and undeserved investors. Okay, మనకి ఆర్థిక చేరిక పెట్టుబడుల అవగాహన పెంపొందించడం కోసం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా కొత్త 3 పథకాలు ప్రవేశపెట్టింది. చోటీ సిప్, అలాగే తరుణ్ యోజన మరియు మిత్ర అని చెప్పి. చోటీ సిప్ అనేది 250 రూపాయల క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు అందిస్తుంది. మొట్టమొదటిసారిగా తక్కువ సేవలు అందించే పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్లు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ 250 రూపీస్ సిప్ అయితే తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా కొన్ని అయితే 100 రూపీస్ సిప్ కూడా ఉంటాయి, బట్ అవి కొంచెం వేరే అనార్గనైజ్డ్ టైప్ అనమాట. ఆర్గనైజ్డ్ గా మ్యూచువల్ ఫండ్స్ లో సో మనకి అంతకు ముందు దాకా 1000 రూపీస్, 5000 ఈ విధంగా సిప్స్ ఉండేవి కదా, ఇప్పుడు దాన్ని 250 రూపీస్ కి అయితే తీసుకురావడం జరిగింది.
Reserve Bank of India has raised the small value loan limit for urban cooperative banks to 3 crore per borrower. Urban cooperative bank చిన్న విలువ రుణ పరిమితిని ప్రతి రుణగ్రహీతకు 3 కోట్లకైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. Security Exchange Board of India has fined the Indian Clearing Corporation of India subsidiary of BSE Limited 5.05 crore for regulatory breaches. నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా బిఎస్సి లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు 5.5 కోట్ల జరిమానాను అయితే విధించింది. ముత్తూట్ ఫైనాన్స్ గెట్స్ ద ఆర్బీఐ నాట్ టు ఓపెన్ 150 న్యూ బ్రాంచెస్. ఎన్బిఎఫ్సి కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్ ఉంది కదా, 115 కొత్త శాఖలను ప్రారంభించడానికి ఆర్బీఐ నుండి అయితే అనుమతి లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. DRDO Defense Research Development Organization successfully conducted the 3 consecutive VHS ORADS flight trials at Chandipur, Odisha. DRDO ఒడిశాలోని చాందీపూర్లో వరుసగా 3 VHS ORADS విమాన ప్రయోగాలను విజయవంతంగా అయితే నిర్వహించింది. DRDO Industry Academia Center of Excellence at IIT Hyderabad demonstrated the large area additive manufacturing system. IIT హైదరాబాద్ లోని DRDO ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లార్జ్ ఏరియా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అయితే ప్రదర్శించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ హ్యాస్ పార్ట్నర్ విత్ ద IIT Guwahati టు డెవలప్ ద బ్యాంబూ బేస్డ్ కాంపోజిట్ బంకర్ యాజ్ ఎన్ ఆల్టర్నేటివ్ టు ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. ఓకే, సాంప్రదాయ నిర్మాణ సామాగ్రికి ప్రత్యామ్నాయంగా వెదురు ఆధారిత మిశ్రమ బంకర్లను అభివృద్ధి చేయడానికి భారత సైన్యం IIT Guwahatiతో భాగస్వామ్యాన్ని అయితే కలిగి ఉండడం జరిగింది. ఇండియా మాల్దీవ్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏకుబీరన్ బిగిన్స్. ఓకే, ఈ ఏకుబీరన్ అనే ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్యలో జరిగేది అంటే భారత మాల్దీవుల మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం మనకిది. ఇండియన్ నేవీ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రాన్ డాక్డ్ ఎట్ చాంగి నేవల్ బేస్ ఇన్ సింగపూర్ ఆన్ ఫిబ్రవరి 6. ఫిబ్రవరి 6, 2025న సింగపూర్లోని చాంగి నేవల్ బేస్ లో భారత నావికాదళం యొక్క మొట్టమొదటి శిక్షణ స్క్వాడ్రాన్ 1TS డాక్ అయితే చేయబడింది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్ బిగిన్స్ ఇన్ రాజస్థాన్. భారత్ మరియు ఈజిప్ట్ మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన సైక్లోన్ 2025 రాజస్థాన్ లో అయితే ప్రారంభమైంది. ఈ సైక్లోన్ 2025 ఎక్సర్సైజ్ అనేది ఏ 2 దేశాల మధ్యలో జరుగుతుందంటే ఇండియా మరియు ఈజిప్ట్ మధ్య జరుగుతుంది. రీసెంట్ గా రాజస్థాన్ లో జరిగింది. HAL Hindustan Aeronautics Limited upgraded Hindustan Jet Trainer 36 now as Yashas. ఓకే, మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL హిందుస్థాన్ జెట్ ట్రైనర్ 36 ను ఇప్పుడు యాషస్ గా అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఈజిప్ట్ హ్యావ్ కమెన్స్డ్ ద 3rd ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 3 at the Mahajan ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాజస్థాన్ ఫ్రమ్ ఫిబ్రవరి 10 to 23. ఆల్రెడీ చూసాం కదా, ఇది కొంచెం డీటెయిల్ గా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. భారత్ మరియు ఈజిప్ట్ మధ్య ఫిబ్రవరి 12, 23 వరకు రాజస్థాన్ లోని మహాజాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో సైక్లోన్ 3 యొక్క 3వ ఎడిషన్ అయితే ప్రారంభం అవడం అయితే జరిగింది. ఇండియా జపాన్ టు హోల్డ్ ద 6th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్. భారత జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 6వ ఎడిషన్ ధర్మా గార్డియన్ అయితే నిర్వహించనుంది. గోవా షిప్ యార్డ్ షోకేస్ ద ఇండిజియస్ నేవల్ వెజల్ ఎట్ నావడెక్స్ 2025. గోవా షిప్ యార్డ్ స్వదేశీ నౌకాదళ నౌకలను నావడెక్స్ 2025 లో అయితే ప్రదర్శించనుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ హోల్డ్స్ ద సాగర్ కవచ్ డ్రిల్ ఫర్ కోస్టల్ సెక్యూరిటీ. తీర ప్రాంత భద్రత కోసం భారత తీర రక్షక దళం సాగర్ కవచ్ విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేవల్ యాంటీషిప్ మిజైల్ ఫ్రమ్ చాందీపూర్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సా తీరంలో చాందీపూర్ నుండి భారతదేశం తొలిసారిగా నేవల్ యాంటీ క్షిపణిని అయితే పరీక్షను విజయవంతంగా అయితే నిర్వహించడం జరిగింది. ఓకే, నేవల్ యాంటీషిప్ మిజైల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ said its nodal training institute HAL Management Academy has signed a memorandum of understanding with the Defence Institute of Advanced Technology for collaboration in bringing the gap between industry and academia. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దాని నోడల్ శిక్షణ సంస్థ HAL మేనేజ్మెంట్ అకాడమీ పరిశ్రమ మరియు విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహకారం కోసం డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఒక అవగాహన ఒప్పందంపై అయితే సంతకం చేయడం జరిగింది. The Ministry of Defence signed a contract with the Bharat Electronics Limited Bangalore for the procurement of 149 software-defined radios for the Indian Coast Guard at a total cost of 1,220.12 crore under the Buy
కేటగిరీ. ఓకే, మనకి భారత కోస్ట్ గార్డ్ కోసం 149 సాఫ్ట్వేర్ డివైన్డ్ రేడియోల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీతో బెల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఖర్చు 1220.12 కోట్ల కేటగిరీ అమౌంట్ కింద అయితే ఈ కేటగిరీ కింద అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఉగాండా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ and WHO World Health Organization with the support from IDRC and other partners have launched the first ever vaccine trial for Ebola Sudan virus. ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐడిఆర్సి మరియు ఇతర భాగస్వాముల మద్దతుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఎబోలా సూడాన్ వైరస్ కోసం మొట్టమొదటిసారిగా టీకా ట్రయల్ అయితే ప్రారంభించడం జరిగింది. India has launched its first ferret research facility at the Translational Health Science and Technology Institute in Faridabad, Haryana. హర్యానాలోని ఫరీదాబాద్ లో ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ లో భారతదేశం తన మొట్టమొదటి ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీని అయితే ప్రారంభించింది. ఐఏఎఫ్ శుభాంశు శుక్లా టు బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనట్ ఆన్ ప్రైవేట్ స్పేస్ మిషన్ టు ఐఎస్ఎస్. ఐఏఎఫ్ యొక్క శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ లో ప్రైవేట్ స్పేస్ మిషన్ లో మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా అయితే నిలిచాడు. ఐఐటి మద్రాస్ అండ్ ఇస్రో డెవలప్ ద సెమీ కండక్టర్ ఫర్ స్పేస్ రీసెర్చ్ అండ్ అదర్ సెక్టార్స్. ఐఐటి మద్రాస్, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిపి అంతరిక్ష పరిశోధన ఇతర రంగాల కోసం సెమీ కండక్టర్ అభివృద్ధిని అయితే చేయడం జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ జితేందర్ సింగ్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ఇండిజినియస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సృజనామ్ అట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఓకే, సృజనామ్ అట్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఓకే, మనకి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ గారు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సృజనామ్ అయితే ఎయిమ్స్ న్యూఢిల్లీలో అయితే ప్రారంభించారు. Elon Musk and his artificial intelligence company XAI have launched the Group 3, an advanced AI chatbot that promises to be the most intelligent AI ever developed. మనకి ఎలాన్ మస్క్ మరియు అతని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ XAI గ్రూప్ 3 అనే అధునాతన ఏఐ చాట్బోట్ ని ప్రారంభించింది. ఇది ఇప్పటి వరకు అభివృద్ధి చేయబడిన అత్యంత తెలివైన ఏఐగా మనకి అయితే చెప్పడం జరుగుతుంది. మనకి డిఫరెంట్ కంపెనీస్ మనకి అమెరికా చాట్ జీపీటీ తీసుకొస్తారు, చైనా డీప్ సీక్ అని, అలాగే ఆలీబాబా కంపెనీ ఒకటి, అలాగే రకరకాలు తీసుకొస్తున్నారు కదా. అలాగే మనకి ఎలాన్ మస్క్ సంబంధించింది గ్రూప్ 3 అయితే మనకి తీసుకురావడం జరిగింది. సో మీరు ట్విట్టర్ యాప్ లోనే దీన్ని అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. Google has made a significant leap in its commitment to India's digital landscape by unveiling the అనాటా, ఇట్స్ లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ ద కంట్రీ. ఓకే, భారతదేశంలోని అతిపెద్ద క్యాంపస్ అయిన అనంతాను మనకి ఆవిష్కరించడం ద్వారా భారత డిజిటల్ ల్యాండ్స్కేప్ నిబద్ధతతో గూగుల్ గణనీయమైన పురోగతిని అయితే సాధించింది. ఈ అనంత క్యాంపస్ అయితే బెంగళూరులో మనకి గూగుల్ అయితే లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద మజోరానా 1, ఏ క్వాంటమ్ చిప్స్ యూజింగ్ ద టోపోలాజికల్ క్యూబిట్స్ ఫర్ గ్రేటర్ సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ. మైక్రోసాఫ్ట్ గ్రేటర్ స్టేబిలిటీ మరియు స్కేలబిలిటీ కోసం టోపోలాజికల్ క్విట్లను ఉపయోగించడం ద్వారా క్వాంటమ్ చిప్ అయిన మజోరానా 1 అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. నాసా లూనార్ ట్రైబలైజర్, ఏ కాంపాక్ట్ శాటిలైట్ డెడికేటెడ్ టు ద మ్యాపింగ్ లూనార్ వాటర్, హ్యాస్ బిగిన్ ఇట్స్ మిషన్ టు ఎక్స్ప్లోర్ వన్ ఆఫ్ ద మూన్స్ మోస్ట్ వైటల్ రిసోర్సెస్. చంద్రుడిని నీటిలో మ్యాపింగ్ చేయడానికి అంకితమైన కాంపాక్ట్ ఉపగ్రహం నాసా యొక్క లూనార్ ట్రైబలైజర్ చంద్రుని యొక్క అత్యంత కీలకమైన వనరులలో ఒకదాన్ని అన్వేషించే లక్ష్యంగా అయితే మనకి నాసా దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఐఐటి మద్రాస్ అండ్ ఇండియన్ రైల్వేస్ have launched the India first Hyperloop test track 422-meter facility designed to develop the ultra fast travel using the electromagnetically leviated pods in the vacuum tubes. ఐఐటి మద్రాస్ మరియు భారతీయ రైల్వేలు కలిసి భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ పరీక్షా ట్రాక్ ని ప్రారంభించాయి. 422 మీటర్ల సౌకర్యం కలిగిన శూన్య నాళాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ లావిడేషన్ ఉపయోగించి అత్యంత వేగంగా ప్రయాణించే పాడ్లను అభివృద్ధి చేయడానికి అయితే ఈ ప్రయోగం అయితే మనకి ఉపయోగపడుతుంది. ఇండియన్ సైంటిస్ట్ హ్యావ్ క్రియేటెడ్ ద ఫస్ట్ డీటెయిల్డ్ జియోలాజికల్ మ్యాప్ ఆఫ్ ద మూన్ సౌత్ పోల్ యూజింగ్ ద చంద్రయాన్ 3 డేటా. చంద్రయాన్ 3 డేటాను ఉపయోగించి చంద్రుని దక్షిణ ధ్రువం యొక్క మొట్టమొదటి వివరణాత్మక భౌగోళిక పటాన్ని భారత శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు. చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద చైనా శాట్ 10R ఫ్రమ్ జీచాంగ్. ఓకే, జీచాంగ్ నుండి చైనా శాట్ 10R ను అయితే విజయవంతంగా చైనా ప్రయోగించడం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ మెడికల్లీ అప్రూవ్డ్ ద బ్రిటిష్ ఆస్ట్రోనట్ జాన్ మెక్ఫాల్, ఏ ఫార్మర్ పారా ఒలింపియన్ విత్ ఏ ప్రాస్టిట్యూట్ లైక్ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ మిషన్స్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం మాజీ పారా ఒలింపియన్ కృత్రిమ కాలు కలిగిన బ్రిటిష్ వ్యోమగామి జాన్ మెక్ఫాల్ ను వైద్యపరంగా ఆమోదం తెలపడం అయితే జరిగింది.
Microsoft has introduced the Magma, a groundbreaking multimodal AI model capable of understanding both images and language in digital and physical environments. మైక్రోసాఫ్ట్ మనకి మ్యాగ్మా అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. ఇది డిజిటల్ మరియు భౌతిక వాతావరణంలో చిత్రాలు, భాష రెండింటినీ అర్థం చేసుకోగల విప్లవాత్మక మల్టీ మోడల్ ఏ మోడల్ గా అయితే నిలవనుంది. మ్యాగ్మా అనేది మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. ISRO has developed the 10-ton vertical planetary mixer, the largest of its kind globally, solid propellant production. Created in collaboration with the CMTI Bangalore, the mixer will enhance the efficiency, safety and productivity in manufacturing the solid rocket motors. ఇస్రో 10 టన్నుల వెర్టికల్ ప్లానెటరీ మిక్సర్ ని అభివృద్ధి చేసింది. ఇది అతి పెద్దదిగా ఉంటూ ఘన ప్రోపలైట్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. బెంగళూరులోని CMITIలో కలిసి అభివృద్ధి చేసిన ఈ మిక్సర్ అనేది ఘన రాకెట్ మోటార్ల తయారీలో సామర్థ్య, భద్రత, ఉత్పాదకతను పెంచడానికి అయితే ఉపయోగపడుతుంది. న్యూ బ్యాట్ కరోనా వైరస్ HKU5 COVID-2 డిస్కవర్డ్ ఇన్ చైనాలో మళ్ళీ కొత్తగా మనకి గబ్బిలాలకు సంబంధించిన కరోనా వైరస్ HKU5 COVID-2 వర్షన్ అయితే మనకి కనుగొనడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో ఉన్న ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. నైజర్ బికమింగ్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ఎలిమినేట్ ద ఓంకోసెర్సియాసిస్. ఓంకోసెర్సియాసిస్ ని తొలగించిన మొట్టమొదటి ఆఫ్రికన్ దేశంగా నైజర్ దేశం అయితే నిలవడం జరిగింది. On February 1st, US President Donald Trump issued an executive order enforcing the high tariffs on imports from Mexico, Canada, China. ఫిబ్రవరి 1న మనకి అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా నుండి దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటికి పైన అధిక సుంకాలను అమలు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే జారీ చేయడం జరిగింది. సో మనకి ఏవైతే దేశాలు అమెరికా పైన మనకి ట్యాక్సెస్ వేస్తున్నాయో మనకి రెసిప్రోకల్ ట్యాక్సెస్, మేము కూడా మీరు మా మీద వేస్తే మేము కూడా అదే విధంగా మీ మీద ట్యాక్సెస్ వేస్తాం అని చెప్పి ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మెక్సికో, కెనడా, చైనా మీద అయితే మనకి టారిఫ్స్ అయితే వేయడం జరిగింది. శ్రీలంక కన్స్యూమర్ ప్రైస్ ఫెల్ బై 4% in the January 2025, making the highest deflation in 65 years and the 5th consecutive month of decline. శ్రీలంక వినియోగదారుల ధరలు మనకి జనవరి 25లో 4% అయితే తగ్గాయి. 65 ఏళ్లలో అత్యధిక ప్రతి ద్రవ్యోల్బణం మరియు వరుసగా 5వ నెల క్షీణతను అయితే మనకి శ్రీలంకలో అయితే మనకి నమోదు చేయడం జరిగింది. రష్యన్ లా మేకర్ వ్యాచోస్లావ్ వోలోడిన్, చైర్మన్ ఆఫ్ రష్యన్ స్టేట్ డూమా, arrived in India on February 3, 2025 to strengthen the bilateral ties with India. భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు రష్యా రాష్ట్ర డ్యూమా చైర్మన్, రష్యా శాసనసభ్యుడైన వచెస్లేవ్ వోలోడిన్ ఫిబ్రవరి 3న భారతదేశానికి అయితే రావడం జరిగింది. యునైటెడ్ కింగ్డమ్ బికమింగ్ ద ఫస్ట్ కంట్రీ టు క్రిమినలైజ్ AI జనరేటెడ్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్. ఏఐతో రూపొందించిన పిల్లల దుర్వినియోగ కంటెంట్ ను నేరపూరితం చేసిన, క్రిమినలైజ్ గా డిక్లేర్ చేసిన మొట్టమొదటి దేశంగా యునైటెడ్ కింగ్డమ్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ బాట్ టి వేవర్ స్వాన్ ఇన్ యాజ్ ద బెల్జియం న్యూ ప్రైమ్ మినిస్టర్. బెల్జియం కొత్త ప్రధానమంత్రిగా బాట్ టి వేవర్ ప్రమాణ స్వీకారం చేశారు. GMR ఎయిర్పోర్ట్ లిమిటెడ్ హ్యాస్ జాయిన్ ద యునైటెడ్ నేషన్ గ్లోబల్ కాంపాక్ట్ committing to sustainable business practices aligned with the UN principle on human rights, labor, environmental and anti-corruption. GMR ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ లో చేరడం జరిగింది. మానవ హక్కులు, కార్మిక, పర్యావరణ, అవినీతి వ్యతిరేకతపై UN సూత్రాలకు అనుగుణంగా స్థిరమైన వ్యాపార పద్ధతులకు అయితే GMR ఎయిర్పోర్ట్స్ అయితే కట్టుబడి ఉంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ సైన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విత్డ్రాయింగ్ US ఫ్రమ్ UNHRC. UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుండి అయితే మనకి వైదొలుగుతున్నట్లుగా ఉపసంహరించుకునే కార్యనిర్వహణ ఉత్తర్వు పైన డొనాల్డ్ ట్రంప్ సంతకం అయితే చేశారు. గతంలో మనకి WHO నుండి మనకి అమెరికా వైదొలుగుతున్నట్లుగా మనకి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు కదా. అలాగే ఇంకా UNHRC UN మానవ హక్కుల మండలి నుండి కూడా వైదొలుగుతున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. ట్రంప్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బ్యానింగ్ ట్రాన్స్ ఉమెన్ ఫ్రమ్ ఉమెన్ స్పోర్ట్స్. మహిళా క్రీడల నుంచి ట్రాన్స్ మహిళలు నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన కూడా ట్రంప్ సంతకం చేశారు. అంటే ఏవైతే క్రీడల్లో ట్రాన్స్ ఉమెన్ పార్టిసిపేట్ చేయకుండా మనకి ఈ ట్రంప్ గారు అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన అయితే సైన్ చేయడం జరిగింది. ఫాలోయింగ్ USA, అర్జెంటీనా ఆల్సో విత్డ్రా ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అమెరికా మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగింది కదా. అమెరికా తర్వాత అర్జెంటీనా దేశం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అయితే ఉపసంహరించుకోవడం అయితే జరిగింది. పనామా విత్డ్రా ఫ్రమ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి పనామా అయితే ఉపసంహరించుకోనుంది.
In a historic scientific breakthrough, researchers have successfully created the kangaroo embryos through its vitro fertilization IVF for the first time. ఓకే, చారిత్రాత్మకమైన శాస్త్రీయ పురోగతిలో పరిశోధకులు మొదటిసారిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ ద్వారా కంగారు పిండాలను అయితే విజయవంతంగా అయితే సృష్టించారో. ఐవీఎఫ్ అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా మనకి చాలా మంది పిల్లలు పుట్టిన వాళ్ళు, అటువంటి వాళ్ళు. సో ఆ విధంగా కంగారు మనకి ఏవైతే కంగారుస్ ఉంటాయో మనకి ఆస్ట్రేలియాలో ఉంటాయి కదా కంగారూస్ అనేవి, ఆస్ట్రేలియా ఎంబ్రోస్ మనకి ఐవీఎఫ్ ద్వారా అయితే ఫస్ట్ టైం అయితే మనకైతే ఈ పరిశోధకులు అయితే మనకి ప్రయోగాన్ని అయితే చేయడం జరిగింది. పాకిస్తాన్ జాయింట్స్ చైనా చాంగ్-8 లూనార్ మిషన్. చైనా యొక్క చాంగ్-8 లూనార్ మిషన్ లో పాకిస్తాన్ అయితే చేరడం జరిగింది. ఇండియా అండ్ నికరాగ్వా have signed a memorandum of understanding in implement quick impact projects to collaborate aims to enhance the physical and social infrastructure in Nicaragua, providing direct and visible benefits to local communities. భారత్ మరియు నికరాగ్వా త్వరిత ప్రభావ ప్రాజెక్టులను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ పైన అయితే సంతకం చేశాయి. ఈ నికరాగ్వాలో భౌతిక సామాజిక మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, స్థానిక కమ్యూనిటీలు ప్రత్యక్షంగా కనిపించే ప్రయోజనాలు అందించడం కోసం ఇదైతే మనకి ఎంఓయూ అయితే చేసుకోవడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ రికగ్నైజ్డ్ ఫిబ్రవరి 9 యాజ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ఫిబ్రవరి 9న గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే గుర్తించాడు. Prime Minister Narendra Modi and French President Emmanuel Macron will inaugurate the India's second diplomatic mission in France. The Indian consulate in Marseille on February 12, 2025. ఫిబ్రవరి 12, 2025న రీసెంట్ గా మన భారత ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ మరియు అమెరికా మనకి విజిట్ కి అయితే వెళ్ళారు కదా. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు అలాగే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇద్దరు కలిపి ఫ్రాన్స్ లో భారత్ యొక్క రెండవ దౌత్య మిషన్ మార్సెయిల్ లోని భారత్ కాన్సులేట్ అయితే ప్రారంభించారు. బంగ్లాదేశ్ హ్యాస్ లాంచ్డ్ ద లార్జ్ స్కేల్ సెక్యూరిటీ ఆపరేషన్ డెవిల్ హంట్ టార్గెటింగ్ లాయల్ లిస్ట్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. మనకి బంగ్లాదేశ్ లో ఇష్యూస్ అయితే జరిగాయి కదా, షేక్ హసీనా గారు వేరే దేశానికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గారికి ఎవరైతే విధేయులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ డెవిల్ హంట్ అయితే భారీ స్థాయిలో భద్రతా ఆపరేషన్ అయితే బంగ్లాదేశ్ చేపట్టడం జరిగింది. ఆమెకు సహాయం చేసేవాళ్ళు ఓకే వాళ్ళ లాయల్టీ లిస్టులన్నీ కూడా మనకి టార్గెట్ చేసి ఆపరేషన్ అయితే వాళ్ళు అమలు పరుస్తున్నారు. చైనా టు బిల్డ్ ద ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ ఇన్ సౌత్ చైనా సీ. దక్షిణ చైనా సముద్రంలో మొట్టమొదటి డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ చైనా అయితే నిర్మించనుంది. Meta introduced the subsea internet cable project water worth to cross over 50,000 km. Meta కంపెనీ సబ్సీ ఇంటర్నెట్ కేబుల్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి వాటర్ వర్త్ 50,000 కిలోమీటర్లకు పైగా అయితే మనకి ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఫిలిప్పైన్స్ సెట్ టు ఎక్వైర్ ద $200 million ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఫ్రమ్ ఇండియా. భారత్ నుంచి $200 million ఆకాశ క్షిపణి వ్యవస్థను అయితే ఫిలిప్పైన్స్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. India has been elected the Vice President of International Organization of Aids to Marine Navigation during the first General Assembly in Singapore. సింగపూర్లో జరిగిన మొట్టమొదటి మహాసభలో భారతదేశం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ వైస్ ప్రెసిడెంట్ గా అయితే ఎన్నుకోవడం జరిగింది. India and Nepal have strengthened their scientific collaboration with the new MOU signed between CSIR India and NAST Nepal on February 18. ఫిబ్రవరి 18న సిఎస్ఐఆర్ భారతదేశం, ఎన్ఏఎస్టి నేపాల్ మధ్య మనకి ఎంఓయూ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే మనకి భారత్ నేపాల్ మధ్య అయితే శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రెండు సంస్థల మధ్య అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ మౌంట్ డుకానో ఎరప్ట్స్ ఇన్ ఇండోనేషియా. ఇండోనేషియాలో డుకానో అగ్నిపర్వతం అయితే బద్దలవడం జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బ్లూ వీసా సిస్టమ్ 10-year రెసిడెన్సీ పర్మిట్ ఫోకస్డ్ ఆన్ ఇండివిజువల్స్ కాంట్రిబ్యూటింగ్ టు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఎవరైతే మనకి పర్యావరణ స్థిరత్వానికి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ దోహదపడే వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్ళకి సంబంధించి 10 సంవత్సరాల రెసిడెన్స్ పర్మిట్ ను అందజేయడం కోసం బ్లూ వీసా సిస్టమ్ అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ప్రవేశపెట్టింది. ఫెడరిక్ మెర్జ్ ఈస్ బికమింగ్ ద జర్మనీస్ నెక్స్ట్ ఛాన్సలర్. జర్మనీ తదుపరి ఛాన్సలర్ గా ఫెడరిక్ మెర్జ్ అయితే ఎన్నిక కానున్నారు. డెన్మార్క్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియా GTAI టు ఎన్హాన్స్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా ఇన్ అడ్వాన్సింగ్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్. సుస్థిర ఇంధన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో భారతదేశంతో తన భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం డెన్మార్క్ గ్రీన్ ట్రాన్సిషన్ అలయన్స్ ఇండియాను అయితే ప్రవేశపెట్టింది. బ్రెజిల్ జాయిన్స్ OPEC+ ఫోరం టు బ్యాలెన్స్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ గోల్స్. చమురు ఉత్పత్తి, శక్తి పరివర్తన లక్ష్యాలను సమతుల్యం చేయడానికి
వచ్చేసరికి ఒపెక్ ప్లస్ ఫోరంలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియా బంగ్లాదేశ్ అగ్రీ టు లాంచ్ ద న్యూ హాట్ లైన్ బిట్వీన్ బోర్డర్ ఫోర్సెస్. సరిహద్దు దళాల మధ్య కొత్త హాట్ లైన్ ప్రారంభించడానికి భారత్ బంగ్లాదేశ్ అయితే అంగీకరించాయి. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ ద స్వరైల్ సూపర్ యాప్ ఫర్ సీమ్లెస్ ట్రావెల్. భారతీయ రైల్వే ప్రయాణికులు సులభతరం చేయడం కోసం మనకి బుకింగ్స్ అవి కూడా స్వరైల్ సూపర్ యాప్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియాస్ 4 న్యూ రామ్సైర్ సైట్స్ ఇంక్లూడ్ మనకి తమిళనాడులోని సకర్ కొట్టై బర్డ్ శాంచురీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తీర్థంగల్ బర్డ్ శాంచురీ ఇన్ తమిళనాడు, అలాగే మనకి కెచోయపల్లి వెట్లాండ్ ఇన్ సిక్కిం, అలాగే మనకి ఊద్వా లేక్ ఇన్ జార్ఖండ్. ఈ నాలుగిటిని కూడా కొత్తగా రామ్సర్ సైట్స్ లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. భారతదేశంలో 4 కొత్త రామ్సర్ సైట్లు అయితే తమిళనాడులోని సకర్కొట్టి పక్షి అభయారణ్యం, తీర్థంగల్ పక్షి అభయారణ్యం, సిక్కింలోని కేచైపల్లి వెట్లాండ్, అలాగే జార్ఖండ్ లోని ఊద్వా సరస్సు అయితే యాడ్ చేశారు. ద సెంట్రల్ జూ అథారిటీ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇండియా ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఇన్ రీవా మధ్యప్రదేశ్. ఓకే, సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు మధ్యప్రదేశ్ లోని రేవాలో భారతదేశంలోని మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రాన్ని అయితే ఆమోదించడం జరిగింది. మహారాష్ట్ర విల్ ఎస్టాబ్లిష్ ద ఇండియా ఫస్ట్ ఏ యూనివర్సిటీ టు అడ్వాన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. విద్యా పరిశోధన ఆవిష్కరణలు అభివృద్ధి చేయడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి ఏ విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్ర అయితే స్థాపించనుంది. ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ రీనేమ్డ్ ద కోల్కతా ఫోర్ట్ విలియం ద ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ యాజ్ విజయదుర్గ్ టు హానర్ ఇండియా ఇండిజినియస్ మిలిటరీ హెరిటేజ్. భారత సైన్యం కోల్కతాలో ఉన్న ఫోర్ట్ విలియం ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దీని పేరును విజయదుర్గ్ గా అయితే మార్చడం జరిగింది. భారతదేశ స్వదేశీ సైనిక వారసత్వాన్ని గౌరవించడం కోసం ఈ విధంగా అయితే పేరు అయితే మార్చారు. ఇండియా aims to enter the top 25 of the World Bank Logistics Performance Index by 2030, driven by the PM Gati Shakti and National Logistics Policy. PM Gati Shakti జాతీయ లాజిస్టిక్స్ పాలసీ ద్వారా 2030 సంవత్సరం నాటికి ప్రపంచ బ్యాంక్ యొక్క లాజిస్టిక్స్ పనితీరు సూచికలో టాప్ 25 లో ప్రవేశించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ విచ్ విల్ రీప్లేస్ ద 6 decade ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. 6 దశాబ్దాల నుండి ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయ పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. The Department of Consumer Affairs has upgraded the National Consumer Helpline with AI technology for faster grievance redressal through sector-wise analysis, boosting efficiency and consumer trust. సెక్టార్ల వారీగా విశ్లేషణ సామర్థ్యము వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారం కోసం వినియోగదారుల వ్యవహార విభాగం AI సాంకేతికతతో నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. India has reached the historic milestone in the defense sector with the domestic defense production surpassing the 1.2711 crore rupees. భారతదేశం తన రక్షణ రంగంలో చారిత్రాత్మక మైలురాయిని అయితే చేరుకుంది. దేశీయ రక్షణ ఉత్పత్తి 1.27 లక్షల కోట్లను అయితే అధిగమించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ప్రెజెంటెడ్ ద సిరీస్ ఆఫ్ కల్చరల్లీ సిగ్నిఫికెంట్ గిఫ్ట్ టు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అండ్ ఫస్ట్ లేడీ బ్రిగైట్ మ్యాక్రాన్ రిఫ్లెక్టింగ్ ఇండియాస్ రిచ్ ఆర్టిస్టిక్ హెరిటేజ్. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్రాన్స్ విజిట్ అయితే మన నరేంద్ర మోడీ గారు వెళ్ళారని చెప్పి. సో దానిలో భాగంగా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రెసిడెంట్ కి ఏమేమి గిఫ్ట్ ఇచ్చారంటే శాండిల్వుడ్ సితార్ అండ్ డోక్రా ఆర్ట్ వర్క్ అయితే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆయన వైఫ్ ఫస్ట్ లేడీ ఎవరైతే బ్రిగైట్ మ్యాక్రాన్ ఉన్నారో ఆమెకు పోచంపల్లి సిల్క్ ఇకాత్ సారీని సిల్వర్ హ్యాండ్ అండ్ ఎన్గ్రేవ్డ్ టేబుల్ మిర్రర్ ని అయితే మనకి ఆమెకు అయితే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, భారతదేశం యొక్క గొప్ప కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మరియు ప్రథమ మహిళ బ్రిగేటే మ్యాక్రాన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాంస్కృతికంగా ముఖ్యమైన బహుమతుల శ్రేణిని అందించారు. అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కు శాండిల్వుడ్ సితార్ మరియు డోక్రా ఆర్ట్ వర్క్ ను, ప్రథమ మహిళ ఫస్ట్ లేడీ బ్రిగేటే మ్యాక్రాన్ కు పోచంపల్లి సిల్క్ ఇకత్ చీరను, వెండి చేతితో చెక్కిన టేబుల్ మిర్రర్ ను అయితే మనకి ఆమెకు బహుమతిగా అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అనౌన్స్డ్ ద 100 commemorative coin హానరింగ్ ద మహమ్మద్ రఫీ లెగసీ. మహమ్మద్ రఫీ వారసత్వాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 100 రూపాయల స్మారక నాణ్యాన్ని అయితే విడుదల చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిసీవ్డ్ ద స్టార్షిప్ హీట్ షీల్డ్ టైల్ ఫ్రమ్ ఎలాన్ మస్క్. ప్రధానమంత్రి మోడీ గారు ఎలాన్ మస్క్ నుండి స్టార్షిప్ హీట్ షీల్డ్ టైల్ అయితే అందుకోవడం జరిగింది.
Dr. Jitendra Singh will chair the 12th All India Pension Adalat on February 13th in New Delhi. డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఫిబ్రవరి 11 న్యూఢిల్లీలో 12వ అఖిల భారత పెన్షన్ అదాలత్ అయితే అధ్యక్షత వహించడం జరిగింది. నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది మహోత్సవ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ఇన్ న్యూ ఢిల్లీ ఆన్ February 16th. ఓకే, నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ని ఆది మహోత్సవ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 అయితే ప్రారంభించడం జరిగింది. మేరీ కామ్, అవని లేఖరా, సుహాస్ యతిరాజ్ జాయిన్ ద పరీక్షా పే చర్చ 2025. నరేంద్ర మోడీ గారు ఈ పరీక్షా పే చర్చ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు కదా, అంటే సజెషన్స్ అవి స్టూడెంట్స్ కి అయితే ఇవ్వడం కోసం. ఈ ప్రోగ్రామ్ లో రీసెంట్ గా మేరీ కామ్, అవని లేఖరా, సుహాస్ యతిరాజ్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హ్యాస్ అఫీషియల్లీ ఇనాగ్రేటెడ్ ఇట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హెడ్ క్వార్టర్ కేశవగంజ్ ఇన్ జుండే వాలన్ న్యూఢిల్లీ. ఓకే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటారు కదా, న్యూఢిల్లీలోని జుండే వాలన్ లో కేశవ్ కుంజ్ అనే అత్యాధునిక ప్రధాన కార్యాలయాన్ని అయితే అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఇండియన్ అంబాసిడర్ టు ద ఫిలిప్స్ హర్ష్ కుమార్ జైన్ ఇనాగ్రేటెడ్ ద స్టాట్యూ ఆఫ్ ఎస్టీమ్డ్ తమిళ్ పోయట్ అండ్ ఫిలాసఫర్ తిరువల్లూర్ అట్ గులాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ కేబు. ఓకే, ఫిలిప్పైన్స్ లో భారత రాయబారి హర్ష్ కుమార్ జైన్ సేబులో గులాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లో గౌరవనీయమైన తమిళ కవి మరియు తత్వవేత్త అయిన తిరువల్లూరు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. ఓకే, ఎక్కడ ఆవిష్కరించారంటే ఫిలిప్పైన్స్ లోని మనకి సేబులో అయితే ఆవిష్కరించడం జరిగింది. ఎవరిది అంటే తిరువల్లూరు యొక్క విగ్రహాన్ని. ఇండియన్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ఇనాగ్రేటెడ్ అట్ మౌసం భవన్ న్యూఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆర్ట్ వాల్ మ్యూజియం ను మౌసం భవన్ లో న్యూఢిల్లీలో అయితే ప్రారంభించారు. యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ రామ్ మోహన్ నాయుడు ఇనాగ్రేటెడ్ ద ఉడాన్ యాత్రి క్యాప్ అట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి క్యాప్ అయితే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు గారు అయితే ప్రారంభించారు. సోలిగర్ ట్రైబల్ కమ్యూనిటీ హ్యాస్ ఎమర్జ్డ్ as the key force behind the growing tiger population in the Karnataka బిలిగిరి రంగనా హిల్స్ టైగర్ రిజర్వ్. ఓకే, కర్ణాటకకు సంబంధించిన బిలిగిరి రంగనా హిల్స్ టైగర్ రిజర్వ్ లో పెరుగుతున్న పులుల జనాభా వెనుక సోలింగ గిరిజన సమాజం కీలక శక్తిగా అయితే నిలిచిందని చెప్పి రీసెంట్ గా జరిగిన మన్ కీ బాత్ లో కూడా మోడీ గారు అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండియా ఎమర్జ్డ్ as the top IPO market in 2024, accounting for 23% of the global IPOs and rising $19.5 billion. 2024లో భారతదేశం టాప్ ఐపీఓ మార్కెట్ గా ఆవిర్భవించింది. గ్లోబల్ ఐపీఓలతో 23% వాటాను కలిగి ఉండి 19.5 బిలియన్లు అయితే సేకరించడం అయితే జరిగింది. 20-year-old విశ్వ రాజకుమార్ ఫ్రమ్ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ as the champion of the మెమరీ లీగ్ వరల్డ్ ఛాంపియన్షిప్. భారతదేశానికి చెందిన 20 ఏళ్ల విశ్వ రాజకుమార్ మెమరీ లీగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఛాంపియన్ గా అయితే నిలిచాడు. డార్జిలింగ్ పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ has established the India first zoo-based biobank and animal museum. డార్జిలింగ్ లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ భారతదేశంలో మొట్టమొదటి జూ ఆధారిత బయోబ్యాంక్ మరియు జంతు మ్యూజియం అయితే స్థాపించడం జరిగింది. ఇండియా బయాలజిస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పూర్ణిమా దేవి బర్మన్ హ్యాస్ బీన్ ఫీచర్డ్ ఇన్ ద టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 లిస్ట్. టైమ్ మ్యాగజైన్ యొక్క 2025 సంవత్సరపు మహిళా జాబితాలో భారతీయ జీవశాస్త్రవేత్త వన్యప్రాణి సంరక్షణ అధికారి అయిన పూర్ణిమాదేవి బర్మన్ గారు అయితే చోటు దక్కించుకోవడం జరిగింది. పిఎం మోడీ టు అటెండ్ ద మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్స్ యాజ్ ద గెస్ట్ ఆఫ్ హానర్. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే హాజరు కానున్నారు. మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి వేరే దేశాల వాళ్ళని పిలుస్తూ ఉంటాం కదా, అలాగే మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్ కి మన నరేంద్ర మోడీ గారు ఇండియా తరఫున అయితే అటెండ్ అవుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద Jumeirah Binandi 2025 event on February 24th in Guwahati, Assam. The grand cultural event celebrated the 200th anniversary of Assam tea industry, featuring over 8,000 artisans from the tea garden community performing the traditional Jumeirah dance. Okay, ఈ Jumeirah dance అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన మనకి ట్రెడిషనల్ డాన్స్ అంటే కనుక అస్సాం అని గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ జీకే పరంగా అడగచ్చు. నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 24న అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరంలో జుమైర్ బినందని అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తర సాంస్కృతిక ఉత్సవం అస్సాం టీ పరిశ్రమ యొక్క 200వ వార్షికోత్సవం. రీసెంట్ గా ఏది 200వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది అని చెప్పి అడగచ్చు. అస్సాం టీ పరిశ్రమ, అస్సాం టీ ఇండస్ట్రీ 200వ వార్షికాన్ని అయితే జరుపుకుంది. టీ తోట సముదాయానికి చెందిన 8,000కు పైగా కళాకారులు
జమునయ్య నృత్యాన్ని అయితే ప్రదర్శించారు. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఉన్న సమావేశాల సమిట్స్ చూద్దాం. The inaugural recent Middle East conference took place in Abu Dhabi, UAE with External Affairs Minister Jaishankar as the chief guest. మనకి రీసెంట్ మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ అబుదాబి యుఏలో అయితే జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా మన విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ గారు అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ఇండియా విల్ హోస్ట్ ద బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఫ్రమ్ మార్చ్ 3 to 7. బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ భారతదేశం అయితే నిర్వహించనుంది మార్చి 3 నుండి 7 వరకు కూడా. International Big Cat Alliance has officially been established as the treaty-based intergovernmental organization with headquarters in India. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ అధికారికంగా ఒప్పందం ఆధారిత ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం అయితే భారతదేశంలో అయితే ఉంటుంది. ఇండియా హెడ్ క్వార్టర్స్ గా ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ మనకి. ఇండియా టు హోస్ట్ ఇనాగరల్ వేవ్ సమిట్ ఇన్ ముంబై ఫ్రమ్ May 1 to 4. భారతదేశం May 1 నుండి 4వ తేదీ వరకు ముంబైలో ప్రారంభ వేవ్ సమిట్ అయితే నిర్వహించనుంది. President Draupadi Murmu inaugurated the International Conference on Unani Medicine at Vigyan Bhavan, New Delhi on February 11, 2025, marking the Unani Day. యునానీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 11న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో యునానీ వైద్యం పైన అంతర్జాతీయ సదస్సును అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇండియా టు హోస్ట్ ద నెక్స్ట్ గ్లోబల్ ఏఏ సమిట్. తదుపరి గ్లోబల్ ఏఏ సమిట్ ను భారతదేశం అయితే నిర్వహించనుంది. Prime Minister Narendra Modi co-chaired the AA Action Summit along with the President of France Emmanuel Macron in Paris. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్యారిస్ లోని ఫ్రాన్స్ లో ప్రెసిడెంట్ మిస్టర్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ తో కలిసి AA యాక్షన్ సమిట్ కి అయితే అధ్యక్షత అయితే వహించారు. బ్రెజిల్ టు హోస్ట్ ద బ్రిక్స్ సమిట్ ఇన్ రియో డి జెనీరో ఇన్ జూలై 2025. బ్రెజిల్ మనకి జూలై 2025లో రియో డి జెనీరోలో బ్రిక్స్ సమిట్ కి అయితే ఆతిథ్యం అయితే ఇవ్వనుంది. BIMSTEC Youth Summit 2025 will be held in Gandhinagar, Gujarat from 7th to 11th February 2025. మనకి BIMSTEC లో యూత్ సమిట్ 2025లో గుజరాత్ లోని గాంధీనగర్ లో ఫిబ్రవరి 7 నుండి 11 వరకు 2025లో అయితే ఈ BIMSTEC యూత్ సమిట్ అయితే జరగనుంది. Prime Minister Narendra Modi inaugurated the Advantage Assam 2.0 Investment and Infrastructure Summit 2025. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2025 అయితే ప్రారంభించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గ్రేస్డ్ ద ఇనాగరల్ సెషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్ బై ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ బెంగళూరు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రారంభ సెషన్లో అయితే పాల్గొన్నారు. బ్రెజిల్ విల్ హోస్ట్ ద 17th బ్రిక్స్ సమిట్ ఇన్ రియో డి జెనీరో ఆన్ July 6 to 7, 2025. 2025 జూలై 6-7 తారీఖుల్లో జరగబోయే ఈ 17వ బ్రిక్స్ సమావేశం అనేది రియో డి జెనీరోలోని బ్రెజిల్లో అయితే జరగనుంది. అజ్మీర్ ఈస్ హోస్టింగ్ ద ఇనాగరల్ ఆల్ ఇండియా కిన్నర్ మహాసమ్మేళన్, ఏ ల్యాండ్ మార్క్ 10-day ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ ఎట్ ఏ ప్రైవేట్ స్కూల్ ఇన్ వైశాలి నగర్. అజ్మీర్ వైశాలి నగర్ లో ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రారంభ ఆల్ ఇండియా కిన్నర్ మహాసమ్మేళన్ ల్యాండ్ మార్క్ 10 రోజుల ట్రాన్స్జెండర్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించనున్నారు. ఇండియా హ్యాస్ ఫార్మర్లీ అస్యూమ్డ్ ద చైర్మన్షిప్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ డ్యూరింగ్ ద 13th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఇన్ మాలే మాల్దీవ్స్. భారతదేశం మాలే మాల్దీవ్లో జరిగిన 13వ పాలక మండలి సమావేశంలో బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షత బాధ్యతలను అయితే బంగ్లాదేశ్ నుండి అధికారికంగా స్వీకరించడం అయితే జరిగింది. హైదరాబాద్ టు హోస్ట్ ద ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్. అంతర్జాతీయ కళా ప్రదర్శనకు హైదరాబాద్ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇనాగరల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కార్బన్ మార్కెట్స్ ప్రకృతి 2025 held in New Delhi on February 24-25 focused on the India push for a transparent structure carbon market. ప్రకృతి 2025 అనే తొలి అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ సమావేశం ఫిబ్రవరి 24-25 తేదీలో న్యూఢిల్లీలో అయితే జరిగింది. భారతదేశం పారదర్శకమైన స్థూపీకృత కార్బన్ మార్కెట్ స్థాపన పైన అయితే ఇది సమావేశం దృష్టి సారించడం అయితే జరిగింది. యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ ఇనాగ్రేటెడ్ ద భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ 2025 ఆర్గనైజ్డ్ బై ద ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ముంబై. ముంబైలో ఐఎంసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన భారత కాలింగ్ కాన్ఫరెన్స్ 2025 కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అయితే ప్రారంభించారు. PM Modi inaugurated the Advantage Assam 2.0 Investment and Infrastructure Summit 2025 in Guwahati.
గౌహతిలో అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2025 నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2025 ఇన్ భోపాల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2025 అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. జస్టిస్ హర్ష్ కుమార్ టు హెడ్ ద జ్యుడిషియల్ కమిషన్ ఆన్ మహాకుంభమేళా స్టాంపేడ్. ఓకే, రీసెంట్ గా మనకి మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ లో జరిగిన దాంట్లో తొక్కిసలాట అయితే జరిగింది కదా, దానిపైన ఒక న్యాయ కమిషన్ అయితే వేశారు. దాని కమిటీ హెడ్ గా మనకి హర్ష్ కుమార్ అయితే నియమించడం జరిగింది. గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ ఇనాగ్రేటెడ్ ద సైఫై సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ పనాజీ. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు పనాజీలో జరిగిన సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అయితే ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద మనమిత్ర, ఇండియా ఫస్ట్ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ఆఫరింగ్ 161 సివిల్ సర్వీసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 161 పౌర సేవలు అందిస్తూ భారతదేశపు మొట్టమొదటి వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్ఫామ్ మనమిత్ర అయితే ప్రారంభించడం జరిగింది. ఈ మనమిత్ర కింద వాట్సాప్ లో ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ కి మనం హాయ్ అని మెసేజ్ పెడితే ఏవైతే సర్వీసెస్ ఉంటాయో అవన్నీ కూడా అక్కడ లిస్ట్ అయి ఉంటాయి. దాని ద్వారా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడం కానీ ఏదైనా సర్టిఫికేట్స్ మనకి ఏదైతే 161 సర్వీసెస్ లో మనకి అందుబాటులో ఉన్న వాటిని కూడా వాట్సాప్ లోనే మనం అయితే అప్లై చేసుకునే సౌకర్యం అయితే మనకు ఉంటుంది. మై ఎన్ఆర్ఈజిఏ యాప్ లాంచ్డ్ ఇన్ ద బర్మర్ డిస్ట్రిక్ట్ ఎయిమ్స్ టు సింప్లిఫై ద ఎంఎన్ఆర్ఈజిఏ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, మనకి బర్మర్ జిల్లాలో మై ఎన్ఆర్ఈజిఏ యాప్ మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, దీంట్లో ఉద్యోగాలకి దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఈ మనకి ఎన్ఆర్ఈజిఏ యాప్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అవధ గ్రూప్ హ్యాస్ పార్ట్నర్ విత్ ద క్యాసెల్ టు డెవలప్ 1500 TPD గ్రీన్ అమోనియా ప్లాంట్ ఇన్ గోపాల్పూర్, ఒడిస్సా యూజింగ్ 100% రెన్యూబుల్ ఎనర్జీ. అవధ గ్రూప్ మనకి అభివృద్ధి చేయడానికి క్యాసెల్స్ తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఒడిస్సాలోని గోపాల్పూర్ లో 100% పునరుత్పాదక శక్తిని ఉపయోగించి 1500 TPD గ్రీన్ అమోనియా ప్లాంట్ అయితే మనకి లాంచ్ చేయనున్నారు. ద గుజరాత్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఎ ప్యానల్ లీడ్ బై ద రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ రంజనా దేశాయి టు డ్రాఫ్ట్ ద స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, యూసీసీ ఉంది కదా, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీని ముసాయిదా కోసం రిటైర్డ్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి రంజన్ దేశాయ్ నేతృత్వంలోని ఒక ప్యానల్ అయితే నియమించడం జరిగింది. Gujarat government has declared the Guneri village inland mangrove in Kutch as state first biodiversity heritage site. గుజరాత్ ప్రభుత్వం కచ్లోని గునేరి గ్రామంలో లోతట్టు మాడ అడవులను రాష్ట్ర మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా అయితే గుజరాత్ ప్రకటించడం జరిగింది. కేరళ సెక్యూర్స్ 2424 crore rupees వరల్డ్ బ్యాంక్ లోన్ టు స్ట్రెంథెన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కేరళ రాష్ట్రానికి 2424 కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణం అయితే మనకి మంజూరు అవడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ బిగిన్ వర్క్ ఆన్ నార్త్ ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎట్ దబోతా నలాగర్ టు బూస్ట్ గ్రీన్ ఎనర్జీ. హిమాచల్ ప్రదేశ్ మనకి గ్రీన్ ఎనర్జీని పెంచడానికి ఉత్తర భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ దబోటా నలాగర్ అయితే ప్రారంభించింది. అస్సాం టు హోస్ట్ ద వరల్డ్ లార్జెస్ట్ జూమర్ ఫెస్టివల్. ప్రపంచంలోనే అతిపెద్ద జూమర్ ఫెస్టివల్ అస్సాం అయితే నిర్వహించనుంది. THDC India Limited has launched the commercial operations of a 660 megawatt unit at the Kurja Super Thermal Power Plant in Uttar Pradesh. Okay, THDC India Limited ఉత్తర ప్రదేశ్ లోని కుర్జా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో 600 మెగావాట్ల యూనిట్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను అయితే ప్రారంభించింది. హర్యానా గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ క్యాంపెయిన్ టు ఇంప్రూవ్ సాయిల్ హెల్త్ అండ్ ఇన్ష్యూర్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను నిర్ధారించడానికి హర్యానా ప్రభుత్వం హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇండియా టు హోస్ట్ ద ఫస్ట్ రీజనల్ సోషల్ జస్టిస్ డైలాగ్ ఇన్ 2025. 2025లో భారతదేశం మొట్టమొదటి ప్రాంతీయ సామాజిక న్యాయ సంభాషణ అయితే నిర్వహించనుంది. Haryana government has recently introduced the new wildlife protection rule allowing the shooting of male Nilgai blue bulls to manage their population and minimize the crop damage. Okay, హర్యానా ప్రభుత్వం తాజాగా వన్యప్రాణి సంరక్షణ నిబంధనలు అయితే మనకి సవరించడం జరిగింది. ఇందులో పురుష నీలగాయ్ అనే చెప్పి బ్లూ బుల్స్ అని పిలువబడే ఈ పురుష మేల్ నీలగాయస్ ఏవైతే ఉన్నాయో వీటిని కాల్చేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది.
ఎందుకు వీటిని కాల్చి చంపొచ్చు అని అనుమతి ఇచ్చింది అంటే గనక సో ఇవి ఎక్కువగా జనాభా మనకి అధికంగా పెరిగిపోవడం వల్ల అలాగే పంటలను ఎక్కువగా నష్టం చేస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్ రావడం వల్ల అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. Lam Research, a top US semiconductor equipment maker, announced the 10,000 crore investment in Karnataka at the Invest Karnataka 2025 meet on February 12. మనకి ల్యామ్ రీసెర్చ్ అని చెప్పి ఒక అగ్ర యుఎస్ సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ మేకర్ కంపెనీ ఫిబ్రవరి 12న జరిగిన ఇన్వెస్ట్ కర్ణాటక మీటింగ్ లో కర్ణాటకలో 10,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. Madhya Pradesh has introduced the India First Global Capability Center Policy 2025 to attract the multinational corporations by developing the Tier 2 cities like Indore, Bhopal, Jabalpur into గ్లోబల్ బిజినెస్ హబ్. మధ్యప్రదేశ్ ఇండోర్, భోపాల్ మరియు జబల్పూర్ వంటి టైర్ 2 నగరాలలో గ్లోబల్ బిజినెస్ హబులుగా అభివృద్ధి చేయడం ద్వారా బహుళజాతి సంస్థలను ఆకర్షించడానికి భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీని అయితే ప్రవేశపెట్టింది. Kerala has launched the NPROD new program for the removal of unused drugs to safely collect and dispose of expired and unused medicines. గడువు ముగిసిన ఉపయోగించిన మందులను సురక్షితంగా సేకరించి పారవేసేందుకు కేరళ మనకి ఒక ఎన్ప్రౌడ్ అని చెప్పి అంటే ఉపయోగించిన ఔషధాల తొలగింపు కోసం కొత్త కార్యక్రమం న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్ అని చెప్పి ఎన్ప్రౌడ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే కేరళ లాంచ్ చేయడం జరిగింది. జార్ఖండ్ గవర్నమెంట్ ప్రొహిబిట్స్ గుట్కా పాన్ మసాలా ఫర్ ఇయర్. ఒక సంవత్సరం పాటు జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గుట్కా పాన్ మసాలా అయితే నిషేధం తెలపడం జరిగింది. ఇట్ ఏ సిగ్నిఫికెంట్ మూవ్ టు బూస్ట్ అడ్వెంచర్ టూరిజం ఇన్ మహారాష్ట్ర. ద స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ ప్లాన్స్ టు అక్వైర్ ద డీకమిషన్ నావల్ వార్షిప్ ఐఎన్ఎస్ గుల్దర్ అండ్ సింక్ ఇట్ ఇన్ నియర్ ద నివాతి రాక్స్ ఇన్ సింధుదుర్గ్ డిస్ట్రిక్ట్. మహారాష్ట్ర రాష్ట్ర పర్యాటక శాఖ ఐఎన్ఎస్ గుల్దర్ అనే విరమించబడిన నౌకాదళ యుద్ధ నౌకను పొందడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీని సింధుదుర్గ్ జిల్లా నివతి రాక్ సమీపంలో ముంచి స్కూబా డైవింగ్ మరియు అడ్వెంచర్ టూరిజం కి ఆకర్షణగా అయితే మార్చనున్నారు. అంటే మహారాష్ట్ర ఈ టూరిజం శాఖ వాళ్ళు ఈ ఐఎన్ఎస్ గుల్దార్ అనే ఏదైతే మనకి యూసేని నౌకలు ఉంటాయి కదా, యూసేని ఈ నౌకలు ఏవైతే ఉన్నాయో నావల్ వార్షిప్ అన్నమాట. ఇది అంతకుముందు యూజ్ చేసేవాళ్ళు, కొంతకాలం తర్వాత దాని టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని డీకమిషన్ చేస్తూ ఉంటారు. సో ఈ పర్యాటక శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని కొనుగోలు చేసి ఎలాగా పనికిరాదు కాబట్టి కొనుగోలు చేసి దాన్ని నీటిలో ముంచేసి అడుగుకి సో స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు కదా సముద్రంలోకి దిగి. సో ఆ విధంగా స్కూబా డైవింగ్ చేయడానికి అడ్వెంచర్ టూరిజం గా మార్చడానికి ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సెక్యూర్డ్ ద ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ ఆఫ్ 30.77 lakh crore డ్యూరింగ్ ద 8th ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ సమిట్ ఇన్ భోపాల్. భోపాల్లో జరిగిన 8వ పెట్టుబడి మధ్యప్రదేశ్ సమిట్ సందర్భంగా మధ్యప్రదేశ్ 30.77 లక్షల కోట్ల పెట్టుబడి నిబద్ధతలను అయితే పొందడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ మ్యాండేటెడ్ తెలుగు యాజ్ ఎ సబ్జెక్ట్ ఫర్ క్లాస్ 9 ఇన్ ఆల్ బోర్డ్ ఎఫిలియేటెడ్ స్కూల్స్ ఫ్రమ్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ ఎక్స్టెండింగ్ ద క్లాస్ 10 ఇన్ 2026-27. తెలంగాణ ప్రభుత్వం 2025-26 నుండి అన్ని బోర్డు అనుబంధ పాఠశాలలో 9వ తరగతికు తెలుగు సబ్జెక్ట్ అనేది తప్పనిసరి చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 2026-27 నుండి 10వ తరగతి వరకు కూడా దీన్ని అయితే పొడిగించడం జరిగింది. 10th క్లాస్ దాకా ఖచ్చితంగా తెలుగు అనేది సబ్జెక్ట్ గా మనకైతే ఉండాల్సి ఉంటుందని. అలాగే మధ్యప్రదేశ్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ వల్చర్ పాపులేషన్ ఇన్ ఇండియా రీచింగ్ 12,981 ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 2025. 2025 మొదటి దశలో మధ్యప్రదేశ్ లో రాబందుల సంఖ్య 12,981కి చేరుకుంది. భారతదేశంలో అత్యధిక రాబందుల జనాభా మధ్యప్రదేశ్ లో అయితే ఉండడం జరిగింది. పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ మ్యాండేటెడ్ ద ఆల్ స్కూల్ అక్రాస్ ద స్టేట్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ ఎడ్యుకేషనల్ బోర్డ్ మస్ట్ ఇంక్లూడ్ ద పంజాబీ యాజ్ అ మెయిన్ అండ్ కంపల్సరీ సబ్జెక్ట్. సో తెలంగాణలో తెలుగు సబ్జెక్ట్ పెట్టారు కదా, అలాగే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో విద్యా బోర్డులతో సంబంధం లేకుండా పంజాబీ భాషను ప్రధాన మరియు తప్పనిసరి సబ్జెక్ట్ గా చేర్చాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దాతియా హ్యాస్ నౌ బికమింగ్ ద మధ్యప్రదేశ్ 8th ఎయిర్పోర్ట్ ఫాలోయింగ్ ద అప్రూవల్ ఆఫ్ లైసెన్స్ ఫ్రమ్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి లైసెన్స్ ఆమోదం పొందిన తర్వాత దాటియా ఇప్పుడు మధ్యప్రదేశ్ యొక్క 8వ విమానాశ్రయంగా అయితే నిలిచింది. Uttarakhand government under the leadership of Pushkar Singh Dhami has introduced the 1,01,175.33 crore budget for the 2025-26 financial year. పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి నాయకత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి
1,175.33 కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. సో ఒకసారి ప్రొనౌన్సియేషన్ లో నెంబర్స్ బై మిస్టేక్ పలుకుతుంటాను. ఇక్కడ ఉన్నది మనకి మెయిన్ గా కన్సిడర్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ కేరళ హ్యాస్ లాంచ్డ్ ద నయనామృతం 2.0 వరల్డ్ ఫస్ట్ AI అసిస్టెడ్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్రానిక్ డిసీజెస్. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నయనామృతం 2.0 అయితే ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి AI సహాయక కంటి పరీక్ష కార్యక్రమంగా అయితే నిలవనుంది. మిస్సింగ్ ట్రైబ్ ఆఫ్ అస్సాం రీసెంట్లీ సెలబ్రేటెడ్ ద అలీ AI లిగాంగ్ ఫెస్టివల్. ఓకే, అలీ ఐ లిగాంగ్ పండుగను ఎవరు జరుపుకుంటారో అంటే అస్సాంలోని మిస్సింగ్ తెగ. ఓకే, ఈ తెగ పేరే మిస్సింగ్ ట్రైబ్ అన్నమాట. ఈ తెగ వాళ్ళైతే ఈ అలీ ఐ లిగాంగ్ పండుగను అయితే జరుపుకుంటారు. 51st ఖజురహో డాన్స్ ఫెస్టివల్ 2025 హెల్డ్ ఇన్ మధ్యప్రదేశ్. 51వ ఖజురహో నృత్యోత్సవం మధ్యప్రదేశ్ లో అయితే జరిగింది. ఇండియా ఫస్ట్ వైల్డ్ లైఫ్ బయో బ్యాంక్ ఇనాగ్రేటెడ్ ఇన్ డార్జిలింగ్ జూ. డార్జిలింగ్ జూలో భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణుల బయో బ్యాంక్ అయితే ప్రారంభించబడడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో ఉన్న మిస్లేనియస్ చూద్దాం. KPI Green Energy Limited has signed a contract agreement with Coal India Limited to develop the 300 MWSE grid connected ground mounted solar PV plant at GIPCL Solar Park in Kawada, Gujarat. Okay, KPI Green Energy Limited కంపెనీ గుజరాత్ లోని కవాడాలోని GIPCL సోలార్ పార్క్ వద్ద 300 MWSE గ్రిడ్ కనెక్టెడ్ చేయబడిన గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ PV ప్లాంట్ ని అభివృద్ధి చేయడం కోసం కోల్ ఇండియా లిమిటెడ్ తో ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది. గరుడ ఏరోస్పేస్ కమిటెడ్ ద 100 crore ఫర్ డెవలపింగ్ ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. గరుడ ఏరోస్పేస్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్ లో భారతదేశపు తొలి డ్రోన్ సిటీని అభివృద్ధి చేయడానికి 100 కోట్లు అయితే వెచ్చించనుంది. టాటా స్టీల్ కంపెనీ బికమింగ్ ద ఇండియా ఫస్ట్ టు డెవలప్ హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్ పైప్స్. హైడ్రోజన్ రవాణా పైపులను అభివృద్ధి చేయడంలో టాటా స్టీల్ భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా అయితే నిలవనుంది. మహారాష్ట్ర మేక్స్ ద మరాఠీ మ్యాండేటరీ ఫర్ ఆల్ అఫీషియల్ కమ్యూనికేషన్. మహారాష్ట్ర రాష్ట్రం అన్ని అధికారిక కమ్యూనికేషన్ కు మరాఠీని తప్పనిసరి అయితే చేస్తుంది. ఈసీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ చంద్రయాన్ సే చునావ్ తక్ ఇనిషియేటివ్ బూస్ట్ వాటర్ ఎంథూసియాజం ఇన్ వెస్ట్ ఢిల్లీ. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చంద్రయాన్ సే చునావ్ తుక్ అనే ఇనిషియేటివ్ అయితే పశ్చిమ ఢిల్లీలో వాటర్ ఉత్సాహాన్ని అయితే పెంచడం కోసం ఈ ఇనిషియేటివ్ అయితే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే లాంచ్ చేయడం జరిగింది. జొమాటో ఉంది కదా, ఫుడ్ డెలివరీ యాప్ మనకి. అలాగే ఫుడ్ డెలివరీతో పాటుగా జొమాటోకి మనకి బ్లింకిట్ అని చెప్పి మనకి గ్రాసరీ అవి డెలివరీ చేసే యాప్ ఉంది. అలాగే మూవీ టికెట్స్ కూడా రీసెంట్ గా పేటిఎం దగ్గర కొనుగోలు చేసి డిస్ట్రిక్ట్ గా మనకి డిస్ట్రిక్ట్ యాప్ ని లాంచ్ చేసింది కదా. సో ఈ కంపెనీ మనకి ఇటర్నల్ గా అయితే పేరు అయితే రీనేమ్ అయితే చేసుకోవడం జరిగింది, ఫుడ్ డెలివరీ కంపెనీ. అలాగే కొత్త లోగోని కూడా లాంచ్ చేశారు. సో జొమాటో ఇటర్నల్ గా అయితే పేరు మార్చబడింది, ఫుడ్ డెలివరీ కంపెనీ తన కొత్త లోగోని కూడా ఆవిష్కరించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ చూసుకున్నట్లయితే గూగుల్, యూట్యూబ్, ఇలా గూగుల్ క్రోమ్ ఇలా ఉంటాయి. బట్ పేరెంట్ కంపెనీ వచ్చేసరికి ఆల్ఫాబెట్ అని చెప్పి పేరు అయితే ఉంటుంది కదా. అలాగే మనకి ఇది కూడా పేరెంట్ కంపెనీకి ఎటర్నల్ ఉండి మిగతా వాటికి మనకి మోస్ట్లీ నేమ్ అయితే చేంజ్ అయితే చేయకపోవచ్చు. 38th సుజ్కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా కిక్స్ ఆఫ్ ఇన్ ఫరీదాబాద్, హర్యానా. హర్యానాలోని ఫరీదాబాద్ లో 38వ సుజ్కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అయితే ప్రారంభమవడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద ఏషియా బిగ్గెస్ట్ ఏరో ఇండియా షో ఇన్ బెంగళూరు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో ఏషియాలో అతిపెద్ద ఏరో ఇండియా షో అయితే ప్రారంభించింది. ఎయిర్టెల్ అవార్డ్స్ కాంట్రాక్ట్ టు నోకియా టు ఎక్స్పాండ్ 5G వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్. 5G వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ ను విస్తరించేందుకు నోకియా కంపెనీకి ఎయిర్టెల్ అయితే మనకి ఈ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఢిల్లీస్ మొహల్లా క్లినిక్ టు బి రీనేమ్డ్ యాజ్ ద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ల పేర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా అయితే పేరు మార్చారు. గవర్నమెంట్ రిమూవ్ ద క్యాస్ట్ ఇన్కమ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ఫ్రీ కోచింగ్ అండర్ పిఎం కేర్స్. ఓకే, పిఎం కేర్స్ పథకం కింద ఇచ్చే కాంపిటేటివ్ కి సంబంధించిన ఉచిత కోచింగ్ కి సంబంధించి ప్రభుత్వం మనకి కుల ఆదాయ పరిమితులను అయితే తొలగించడం అయితే జరిగింది. రైల్టెల్ సెక్యూర్స్ ద 282 crore కాంట్రాక్ట్ టు ఇంప్లిమెంట్ కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్. కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ ను అమలు చేయడానికి రైల్టెల్ సెక్యూరిటీని 288 కోట్లతో అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో ఉన్న ముఖ్యమైన దినోత్సవాలు, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ చూద్దాం. 1 ఫిబ్రవరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే 1 ఫిబ్రవరిని అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ బసంత పంచమి. ఓకే, దీన్ని సరస్వతి పూజలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 2న అయితే జరుపుకోవడం జరిగింది. బసంత పంచమి లేదా సరస్వతి పూజ ఫిబ్రవరి 2న అయితే జరుగుతుంది. అలాగే 2 ఫిబ్రవరిన వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని 2 ఫిబ్రవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్.
అలాగే 4 ఫిబ్రవరి వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని 4 ఫిబ్రవరిని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం యునైటెడ్ బై యూనిక్. అలాగే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 1 నుండి 7 వరకు వరల్డ్ ఇంటర్ఫేత్ హార్మోనీ వీక్. ఓకే, వరల్డ్ ఇంటర్ఫేత్ హార్మోనీ వీక్ ను ఫిబ్రవరి మొదటి వారంలో జరుపుకోవడం జరిగింది. థీమ్ వచ్చేసరికి యునైటింగ్ ఫర్ పీస్. ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 దాకా, ఫిబ్రవరి 2 నుండి 8 వరకు కూడా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్, అంతర్జాతీయ అభివృద్ధి వారోత్సవాన్ని అయితే జరపడం జరిగింది. అలాగే 6 ఫిబ్రవరిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్, స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 6 అయితే జరపడం జరుగుతుంది. 10th ఫిబ్రవరిన వరల్డ్ పల్సెస్ డే, ప్రపంచ దినుసుల దినోత్సవాన్ని అయితే 10 ఫిబ్రవరిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. 11 ఫిబ్రవరిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్, సైన్స్ లో మహిళలు మరియు బాలికల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 11 ఫిబ్రవరిన జరుపుకుంటాం. 11 ఫిబ్రవరిన వరల్డ్ యునానీ డే, ప్రపంచ యునానీ దినోత్సవాన్ని 11 ఫిబ్రవరిన జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఇన్నోవేషన్స్ ఇన్ యునానీ మెడిసిన్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్స్ ఏ వే ఫార్వర్డ్. అలాగే 12 ఫిబ్రవరిన ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ వైలెంట్ ఎక్స్ట్రీమిజం అండ్ యాజ్ అండ్ వెన్ కండెన్సివ్ టు టెర్రరిజం, ఉగ్రవాదికి అనుకూలమైనప్పుడు హింసాత్మక తీవ్రవాద నివారణకు అంతర్జాతీయ దినోత్సవాన్ని 12 ఫిబ్రవరిన జరుపుకుంటాం. అలాగే 12 ఫిబ్రవరిన నేషనల్ ప్రొడక్టివిటీ డే, జాతీయ ఉత్పాదక దినోత్సవాన్ని 12 ఫిబ్రవరిన జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఫ్రమ్ ఐడియాస్ టు ఇంపాక్ట్ ప్రొటెక్టింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫర్ కాంపిటేటివ్ స్టార్టప్స్. 13 ఫిబ్రవరిన వరల్డ్ రేడియో డే, ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 13 ఫిబ్రవరిన జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. 13 ఫిబ్రవరిన నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా సరోజినీ నాయుడు గారి బర్త్డే జ్ఞాపకార్థంగా అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ పొంగోలియన్ డే, ఓకే, ప్రపంచ పొంగోలియన్ దినోత్సవం అనేది పర్టికులర్ గా ఒక డే అయితే జరుపుకోరు. 3rd సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి, ఫిబ్రవరిలో ఎప్పుడైతే 3వ శనివారం వస్తుందో ఆ రోజు ప్రపంచ పొంగోలియన్ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 15న ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే, అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 15 అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 15 గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డే, గ్లోబల్ టూరిజం రీసైలెన్స్ డే ని ఫిబ్రవరి 15 అయితే జరుపుకుంటాము. అలాగే ఫిబ్రవరి 20న వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 20 అయితే జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ఇంక్లూజన్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఓకే, ఒక్కొక్కసారి థీమ్ వేరే చోట వరకు 2 థీమ్స్ అయితే కనబడ్డాయి, ఒకసారి మీరు కూడా క్రాస్ వెరిఫై చేయండి. ఫిబ్రవరి 21న ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి 21న అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 24న సెంట్రల్ ఎక్సైజ్ డే, సెంట్రల్ ఎక్సైజ్ డే ని ఫిబ్రవరి 24న అయితే జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 27న వరల్డ్ ప్రోటీన్ డే, ప్రపంచ ప్రోటీన్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 27న జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే, ఇంపార్టెంట్ మనకి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని రామన్ మెగాసాయ్ గారి బర్త్డే జ్ఞాపకార్థంగా ఫిబ్రవరి 28న అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. అలాగే ఫిబ్రవరి 27న వరల్డ్ ఎన్జిఓ డే, ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఫిబ్రవరి మంత్ టోటల్ ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఎవరికైనా మంత్లీ ఆర్ 6 months 12 months ఆర్ స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ తీసుకునే ఫార్మాట్ లోనే అందుబాటులో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెబ్సైట్ లింక్ అనేది. సో అక్కడ నుండి మీరు చెక్ చేసి వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెక్షన్ లోకి వెళ్ళి స్క్రోల్ చేసుకుని ఏదైనా పీడిఎఫ్ బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. పీడిఎఫ్ బై చేసిన తర్వాత ఒక్కొక్కసారి వెంటనే యాక్టివేట్ అవుతే 15 minutes వెయిట్ చేసి మీరు పర్చేజ్ లిస్ట్ లో చెక్ చేయండి. అప్పటికి రాకపోతే కనుక selfsolutionshare@gmail.com వెబ్సైట్ బాటమ్ లో ఉంటుంది మెయిల్ ఐడికి అయితే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తో మెయిల్ చేసినట్లయితే చెక్ చేసి అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఫన్నీ మీమ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.